పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పవిత్రమైన నామానికి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన ప్రతి క్షణం ఎంత విలువైందో, ఎంత గొప్పదో తండ్రి, మీ వాక్యం చదువుతున్నటువంటి ప్రతి బిడ్డకు తెలుస్తుంది. మీ కాపుదల తండ్రి, మీరు చేస్తున్న ప్రతి మేలు ఎంత గొప్పదో తండ్రి నాయన, మీ వాక్యం చదువుతుండగా మాకు అర్థమవుతుంది. ఇందుని బట్టి దేవా, మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలు, మీరు కాపాడుతున్న ప్రతి విధానానికి దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తున్నాము తండ్రి. విలువైన మా జీవితానికి, విలువైన మీ మాటల దగ్గరికి మమ్మలను క్షేమకరంగాను ఆరోగ్యకరంగాను తండ్రి తీసుకొచ్చిన విధానానికి దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మీ మాటలను మేమందరం ఆలోచన చేయుచుండగా మా ఆలోచనకు మించినే కాబట్టి తండ్రి, మీ ఆలోచన, మీ శక్తి, మీ జ్ఞానమును, మీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మాటలు వినడానికి చేరి వచ్చిన దేవుని ప్రియులందరికీ ప్రభువు నామంలో అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని వర్లరా, బైబిల్ చదువుతున్నప్పుడండి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట మనకు అర్థమవుతే చాలా ఆనందిస్తాం, సంతోషిస్తాం, బలపడతాం, స్థిరపడతాం, ధైర్యంగా ఉంటాం, వీరుడిగా బ్రతుకుతాం. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వలోకాలను కలగజేసినటువంటి దేవుడు, ఆయన నోట వచ్చినటువంటి మాటలను మనం బాగా పరిశీలించగలిగితే, నిజంగా బాగా ఆలోచన చేయగలిగితే, ఈరోజు క్రైస్తవులుగా మనము మన గురించి దేవుడు ఎలాంటి పదాలు వినియోగించాడో నిజంగా బైబిల్ చదువుతున్నప్పుడు ఆశ్చర్యానికి గురైపోతాం. మనము రోజు వింటూనే ఉంటాం, రోజు ఏమండి ఆ మాటలను వింటున్న మనము విడిచిపడుతున్నాం. పిల్లరా, బాగా గమనించండి. క్రీస్తులోకి వచ్చిన వారిని దేవుడు ఎలాంటి పేర్లతో పిలిచాడు? రాజులైన యాజక సమూహం. మన జీవితంలో ఎప్పుడైనా రాజులుగా ఎవరన్నా పిలిచారా? రాణులుగా మిమ్మల్ని ఎవరైనా పిలిచారా? మీ తల్లిదండ్రుల ఆలోచన చేయండి. పేరు పెట్టారే కానీ నా బిడ్డ రాణి, నా కుమారుడు రాజు అని పేరు పెట్టాడు కానీ రాజులాగా ఎప్పుడన్నా మిమ్మల్ని ఆ ఉద్దేశంతో చూశారా? మన కన్న తల్లి, తండ్రి, అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, రిలేషన్స్ ఎవరైనా మనల్ని ఎప్పుడే కానీ రాజులుగా చూడలేదు. మళ్ళీ మన వాళ్ళు ఎలా చూశాడంటే మనల్ని మన బలహీనతలో ఏమున్నాయో ఆ బలహీనతను చూసి ఎగతాళి చేసేవారు ఎక్కువ. మన రిలేషన్స్లో చదువుకున్న వారు ఉన్నారనుకోండి కదా, చదువు లేని వారిని చూసి నవ్వుకుంటారు. అదే ఉద్యోగం ఉందనుకోండి, ఉద్యోగం లేని వారిని చూసి నవ్వుకుంటారు, తక్కువ చూస్తారు. ఇలా ఇక ఆస్తులు లేకపోయినా మనం బీదగా బతుకుతున్నా
ఏమి చూసినా అండి మనకి చిన్న చూపే చూస్తాం. మనల్ని కూడా అలా చూస్తారు. ఒక పేదవాడిగా చూస్తారు. తక్కువగా చూస్తారు. కానీ కన్నతండ్రి అనే దేవుడండి క్రీస్తులోకొచ్చిన తర్వాత, క్రైస్తవుగా మారిన తర్వాత మీరు రాజులు అన్నాడు. ఒకప్పుడు జయశీల్ గారండి అద్భుతమైనటువంటి ఆయన నోట మాటలు, ఈ మాటలు వింటున్నప్పుడు అర్థం కాలేదు. రాజులమైతే ఏంటండి మనము ఆ రాజులు చూడు వాళ్ళు తినే తిండి, వాళ్ళు కూర్చుండే కుర్చీలు, వాళ్ళ ఇంట్లో ఎలాంటి వస్తువులుంటాయో మనకెక్కడున్నాయి? మనకు ఆ విలువ భూమి మీద ఎక్కడుంది? అవునా కదా! నిజంగా దేవుడు అన్నాడంటే అబద్ధం ఆడడు. దేవుడు చెప్పాడంటే ఏవండీ నిజంగా మనం రాజులము. రాజు ఎంత గొప్పవాడంటే అండి, ఒక రాష్ట్రానికి ప్రధానమంత్రి, రాష్ట్రానికా? దేశానికా? దేశానికి ప్రధానమంత్రి ఎంత గొప్పవాడో కదా! ప్రపంచాలను, రాజ్యాలను జయించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? బబులోను రాజు. తర్వాత మాదీవులు పారీషికులు. తర్వాత గ్రీక్ వీరుడు, రోమా సామ్రాజ్యం వీళ్ళందరినీ గొప్ప గొప్ప రాజులుగా, ప్రపంచాలను జయించినటువంటి రాజులుగా పిలబడినవారు. ఏవండీ వారి జీవితము కొన్నాళ్ళ వరకే ఉండిపోయింది కదా! క్రైస్తవుని జీవితము అంతమేది కాదు. రాజులు అనే వ్యక్తి ఇక్కడనే కాదు, అనంతకాలముగా ఉంటుంది. పిల్లరా ఈ మాట విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో కానీ, నిజంగా మనం రాజులమా అన్నప్పుడు ఏమండి రాజులమే. పిల్లరా యాజకులు రాజులైన యాజక సమూహం. ఒకప్పుడు ఇశ్రాయేలులు మాత్రం యాజకులుగా ఉండేవారు. అందులో లేవి వంశంని ఎన్నుకునే వారు. అవునా కదా! ఆ లేవీలో మళ్ళీ ఎవరిని? అహరోనుని ఎన్నుకున్నవారు. ఈరు కుటుంబాలు మాత్రమే దేవుని సన్నిధిలో పని చేయడానికి, ఆయనకు సేవ చేయడానికి వారిని మాత్రమే ఎన్నుకున్నటువంటి పాత నిబంధన కాలంలో. కానీ ఈరోజు నాయనా మీరు నాకు సేవ చేయాలి. మధ్యవర్తులుగా ఇంకెవరు లేరు. ఎందుకు తెలుసా? మీ మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు వారు మిమ్మల్ని యాజకులుగా చేశాడు. రాజులుగా చేశాడు. లోకములో మీరు వెలుగు అన్నాడు. ఏవండీ ఈ పదాలు చూసినప్పుడు మన ఒంటికి, మన ఆలోచనకు ఆహ్, పట్టవు. కొన్ని తింటున్నప్పుడండి దేహానికి కొన్ని పడవు. ఉదాహరణకు నాకు ఎండు చేపలు తిన్నాననుకోండి ఎలర్జీ వచ్చేస్తది. అవునా కదా! కొందరికి కొన్ని ఆకుకూరలు తింటున్నా కూడా ఎలర్జీ వస్తది. నేను చికెను ప్లస్ గోంగూర ప్లస్ మటన్ ఈ 3 మిక్స్ చేశాననుకోండి, నేను మిక్సింగ్ అని తింటాను. ఈ 3 మిక్స్ చేసిందనుకోండి జిల వచ్చేస్తది. కొందరికి కొన్ని బాడీకి పడవు. ఏవండీ మన క్రైస్తవులు కూడానండి రాజులని అనుకుంటారు గానీ, ఆ బాడీకి పడదది. యాజకులు అంటారు గానీ ఎందుకు? ఎందుకు తెలుసా? రాజుల్లాగా మనము జీవితంలో జీవించలేకపోతున్నాం. యాజకులుగా ఉండలేకపోతున్నాం. వెలుగులాగా ఉండలేకపోతున్నాం. అవునా కదా! పిల్లరా ఇలాంటి మాటలు ఒక క్రైస్తవుడికి ఇంత గొప్ప గొప్ప మాటలను వినియోగించాడు. రాజులైన యాజక సమూహం అన్నాడు. పరిశుద్ధ జనం అన్నాడు. కదా! మీరు లోకానికి వెలుగు అన్నాడు. అవునా కదా! మీరు దేవునికి కుమారులు, కుమార్తెలు అన్నాడు. మీరు రక్షకులు అన్నాడు. ఇలాంటి మాటలు బైబిల్‌లో కనపడుతున్నప్పుడు కూడా నిజంగా మన ఒంటికి, మన ఆలోచనకు ఎందుకో మనకు అవి పడటం లేదు. ఎందుకంటే వింటున్నాం, విడిచిపెడుతున్నాం. ఆలోచన చేస్తున్నాం, విడిచిపెడుతున్నాం. కానీ అవి క్రియారూపంగా చేయాలి. రాజులుగా నీ బిహేవ్ చేయాలి, ప్రవర్తించాలి. పరిశుద్ధ జనంగా నా జీవితం ఉండాలి. ఏవండీ? దేవుని కుమారుడుగా ఈ భూమి మీద నివసించాలి. కుమార్తెగా నివసించాలి. దేవుని కుమారుడు, కుమార్తె అనగానే సెపరేట్ వాళ్ళు. లోకంలో నుంచి ఏర్పరచుకొనబడిన వారు. చీకటిలో నుంచి వచ్చిన వారు వీళ్ళు.
దేవునికి యాజకులు, దేవునికి రాజులు, దేవుని పక్షాన పోరాడేవారు, దేవుని గుణములను, అతిశయములను ప్రచురము చేయువారు. ఇది క్రైస్తవులకి ఏవండి దేవుడిచ్చినటువంటి బిరుదులు. కానీ ఒక్కటి కూడా మనంలో దాని గురించి తీసుకోవట్లేదు. ప్రియులారా, ఇకపోతే ఏమండి, నిజంగా ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని మనం ఆలోచన చేయగలిగితే, నాకు ఆ మాటను చూసిన తర్వాత అండి నాకు చాలా అనిపించింది. ఎలాంటి పదాన్ని వినియోగించాడంటే అండి, నా జీవితంలో అది నాకు ఇష్టమైనటువంటి, అంటే లోకంలో ఉన్నప్పుడంటే ఏ పదమైతే ఆడ బైబిల్‌లో వినియోగించాడో అది నాకు ఇష్టమైనటువంటి పదం. ఆ క్రియ చేయాలని. ఏంటిది మనం ఆలోచిస్తే ప్రియులారా, తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక, రెండో అధ్యాయము, రెండో వచనం. తిమోతి గారికి రాసినటువంటి రెండో పత్రిక, రెండో అధ్యాయం, రెండో వచనం. మూడో వచనం చదువు అన్నయ్య. ఇదండి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె అన్నాడు చూడండి. ప్రియులారా, నిజంగా సైనికుడు అంటే కదా, ఏమండి ఇప్పుడు మనకు ఎన్ని సైనిక దళాలు ఉన్నాయి? ఒకటి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఇంకా నేవీ కదా. ప్రియులారా, నాకు చిన్నపిల్లప్పుడు కొన్ని సినిమాలు చూశాను. జై హింద్, ఎన్టీఆర్ సినిమా, కొన్ని ఆర్మీ వెళ్ళిన తర్వాత కొన్ని వీడియోలు చూసినప్పుడు ఆర్మీ వాళ్ళ పనితీరు వాళ్ళు చేస్తున్నప్పుడు నాకు ఆర్మీ చేరాలని బాగా ఇష్టం ఉండేది, సైనికుడుగా ఉండాలని. కానీ హైటు లేను, వెయిటు లేను, అవునా కదా. ఇంకేంటి, రన్నింగ్ కూడా. అంటే ఒక సైనికునికి బాగా గమనించండి, ఒక సైనికుడిగా మారాలంటే అతన్ని ఏం చేస్తాడు? వాళ్ళకు హైటు 172 15 176 హైట్ 175 సంథింగ్ ఎంత ఉంటుంది కదా. తర్వాత వెయిటు, తర్వాత బాడీ, తర్వాత రన్నింగ్, తర్వాత ఎగ్జామ్స్, తర్వాత అండి ఎన్ని పెడతారు. ఎన్ని సెలెక్ట్ అయిన తర్వాతనే ఒకండి సైనికుడు అని వెళ్తారు. ప్రియులారా, ఇక గమనించండి, సైనికుడు ఏమండి, ఈ సైనికుల్లో ఏమండి ముగ్గురు నలుగురు ఉంటారండి. బాగా గమనించండి. ఏంటన్నప్పుడు బాగా గమనించాలి. సైనికుడు కదా, దొంగ సైనికుడు, పిరికి సైనికుడు, అవునా కదా, మంచి సైనికుడు. ఈ 4 క్యాడర్స్ అనేటండి నిజంగా కనపడతారు. ఏమండి, ఒక్కొక్క దేశానికి ఏమండి ఖచ్చితంగా సైనికులు ఉంటారా ఉండరా? ప్రతి దేశానికి సైనికులు ఉంటారు. ఇప్పుడు మన భారతదేశానికి సైనికులు ఉన్నారు. ఏమండి, ఈ సైనికులు ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి? దేనికోసం పెట్టుకుంటారు చెప్పండి? అంటే మన దేశాన్ని రక్షించడానికి, మన దేశాన్ని కాపాడడానికి కదా. అలాగా సైనికులు కావాలని పెట్టుకుంటాడు. ఏమండి, ఇందులో ఏమండి సైనికులలో ఏమండి సైనికులు ఉన్నారా లేదా? ఎవరు వీళ్ళు? మన దేశంలో ఉండి మన దేశ సమాచారాలను మన శత్రు దేశాలకు ఏంటంటే సమాచారాన్ని అందించేవారు దొంగలు. అవునా కదా. ఇకపోతే అండి పిరికి సైనికులు ఉంటారు, పిరికి నాయాలు. వీడికి ఏం అవసరం అంటే జీతం కావాలి నెలకి. అర్థమవుతుందా? ఎందుకంటున్నప్పుడు తనకు తన భార్య పిల్లలు పోషించడానికి జారతాడు. యుద్ధం జరుగుతుంది అని తెలియగానే ఏమండి అతడి వేషాలు ఏంటన్నప్పుడు వెంటనే ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే ఇంటికాడ నుంచి టెలిగ్రామ్ కొట్టించుకుంటారు. మీ అమ్మ చచ్చిపోయింది, మీ నాన్న చచ్చిపోయాడు, బ్రతికున్న వాళ్ళని చంపేసి ఏమండి ఇలా చేసుకొని తప్పించుకొని పోయేవారు ఉంటారు. అవునా కదా. సైనికుడు ఏంటన్నప్పుడు ఇతడు మామూలుగానే ఉంటాడు. ఏమండి, మంచి సైనికుని గుణలక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? అతని ఆలోచనలు ఏముంటాయో తెలుసా? అతని మనస్సులో ఏముంటాయో తెలుసా? అతని కర్తవ్యం ఏముంటాయో తెలుసా? ఏమండి, మొట్టమొదటగా నా దేశాన్ని రక్షించుకోవాలి నేను.
తన మనస్సులో ఏంటంటే నా దేశానికి ఏంటన్నప్పుడు నేను సేవ చేయాలి, సేవ చేయాలన్న మనస్సుతో చేరతాడు. ఏవండి ఆ దేశ సేవ కోసము ఏవండి తన ప్రాణాలను కోల్పోవడానికి కూడా సిద్ధపడే ఏవండి ఆర్మీలో జాయిన్ అవుతాడు. సైనికుడిగా జాయిన్ అవుతాడు. ఒక మంచి సైనికుల్లో ఉన్నటువంటి ఆలోచన అండి ఇది. ఒక మంచి సైనికుల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మొట్టమొదటిగా నేను నా దేశాన్ని కాపాడుకోవాలి, రక్షించాలి, నా దేశ గౌరవాన్ని కాపాడాలి. ఇలాంటి విధి నిర్వహణలో నా ప్రాణం పోయినా కూడా ఆ ప్రాణాన్ని లెక్క చేయని మనసులో ముద్రించుకుంటారు. ముద్రించుకునేవండి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఏ నిర్ణయాలు తీసుకుంటారో తెలుసా అండి? ఏవండి ఒకవేళ యుద్ధం వచ్చిందనుకోండి, వాళ్ళు తీసుకునే మొట్టమొదటిగా మెట్టేంటన్నప్పుడు సిద్ధపడిపోతాడు యుద్ధానికి. అక్కడ పెళ్ళాం చచ్చిపోయిందని, లేకపోతే కొడుకులు చచ్చిపోయారని, లేకపోతే తన అమ్మ చచ్చిపోయిందని, వాళ్ళ నాన్న చచ్చిపోయారని, ఎవ్వరు ముఖ్యమైన వాళ్ళు చచ్చిపోయినా కూడా ఏవండి వాళ్ళ ఇంటికి ప్రాధాన్యత ఇవ్వరు. అర్థమవుతుందండి? దేశ ప్రయోజనం ఏదో దానికి ఏంటంటున్నప్పుడు ప్రాధాన్యత ఇస్తాడు. ఏవండి దేశ ప్రాధాన్యత ప్రయోజనాల కోసం మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇచ్చేది దేనికోసం అంటే దేశం కోసం. నిజం చెప్పండి, నిజంగా అండి. 'బార్డర్' సినిమా చూశాను. క్రీస్తులకు రానప్పుడు. 'ఎన్టీఆర్' సినిమా చూశాను. 'జై హింద్' సినిమా చూశానండి. ఏవండి వాళ్ళక్కడ ఏంటంటే వాళ్ళ అమ్మ చనిపోతుంది. తర్వాత ఏంటంటప్పుడు ఏవండి యుద్ధానికి సిద్ధమైనప్పుడండి ఒక వ్యక్తి లీవ్ తీసుకోవడానికి కూడా లీవ్ వస్తుంది. మీరు ఇంటికెళ్ళొచ్చు అనొచ్చారు. కానీ యుద్ధానికి సిద్ధపడినప్పుడండి ఏంటంటే ఆ సెలవు అనేది వెనక్కి తీసి ఇసిరేసేసి నా సైనికులు ఎక్కడ యుద్ధానికి సిద్ధపడుతున్నారు. నేను ఇంటికి పోను. నేను యుద్ధంలో పోరాడతాను. నా శత్రువులు ఎవరైతే ఉన్నారో, నా దేశానికి పాడు చేసేవారు శత్రువులు అయితే ఉన్నారో వారితో నేను యుద్ధము చేయాలని ఉంటాను. ఏవండి నిజము ఎందుకంటున్నప్పుడు ఇలాంటి గుణాలను చూసిన వారే సినిమాలు తీశారు వాళ్ళు. మన భారతదేశంలో అంటే చాలామంది ఆర్మీ మ్యాన్ నిజంగా ఏంటంటే ఇలాంటి గుణాలను కలిగినటువంటి వారే. అంటే దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి మహానీయులు ఉన్నారు. ఇక ఏమండి ఎప్పుడే కానండి వాళ్ళు దివారాత్రులు ఏం చేస్తారో తెలుసా అండి? దేశ సంరక్షణ కోసం శత్రువు నుంచి ఎలా కాపాడాలని ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు. ఏమండి బైబిల్లో చరిత్రలో కూడా అండి ఒక అద్భుతమైనటువంటి సైనికుడు కనపడతాడు. ఆయన మాటలు విన్నప్పుడు నిజంగా అతను ఉన్నటువంటి సైనికుల లక్షణాలు కనపడతాయి. ఏంటి అన్నప్పుడు ఏమండి మొదటి సమూయేలు గ్రంథం, రెండో సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం, రెండో సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం, రెండో సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం. ఏమండి ఉరియా అంటున్నాడు చూడండి, బాగా గమనించండి. ఈ ఉరియా ఎవరు? ఏమండి బెత్షెబా ఎవరు? భర్త. అవునా కదా? ఎవరి దగ్గర ఏ సైన్యంలో ఉన్నాడు? దావీదు దగ్గర సైనికుడిగా ఉన్నాడు. అవునా కదా? సైన్యంలో నుంచి దావీదు గారు పిలిచాడు. దావీదు గారు రాజు. దావీదు గారు రాజు అయి అంటే ఉరియాని పిలిచి, ఉరియా నువ్వు పోయేసి యుద్ధం నుంచి వచ్చావు కదా, నువ్వు వెళ్ళి అలసట తీర్చుకో, విశ్రాంతి పొందుకో, నీ భార్య దగ్గరను ఉండు అని చెప్పినప్పుడు ఇతను వెళ్ళకున్నా ఏంటంటే అక్కడ ఉండిపోతాడు. అది సమాచారం దావీదు గారికి తెలుస్తుంది. దావీదు గారు ఏమంటే ఉరియాని అడుగుతారు, నువ్వు ఎందుకు పోలేదు అన్నప్పుడు ఏమంటే నిజంగా అక్కడ ఉరియా మాట్లాడిన మాట ఈరోజు ప్రతి క్రైస్తవునికి సిగ్గు రావాలి. ఈరోజు ఏంటి క్రైస్తవుడు సైనికుడు తెలుసా? ఎవరి సైనికుడు తెలుసా? ప్రపంచ దేశాలకు సైనికుడు. భారతదేశానికి సైనికులు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అయితే, ఈ త్రివిధ దళాలు అయితే ఏమండి ఒక్కొక్క దేశానికి కొంతమంది సైనికులు ఉంటే ప్రపంచ సైనికుడు ఎవరో తెలుసా? క్రైస్తవుడు.
ప్రియమైన దేవుని వలరా ఏమంటే ఇక్కడ బాహ్య రూపంగా ఒక రాజ్యం మీద మరొక రాజ్యములో పోరాడేటప్పుడు ఒక సైనికుడు, ఆ సైనికుని నోట వచ్చినటువంటి మాట ఎలాంటి మాట మనం ఆలోచన చేయగలిగితే అండి 11:11 ఏమండి ఉరియా అంటున్నాడు. ఉరియా అని పెట్టిన కదా, ఉరియా గారు మాట్లాడుతున్నారు. ఉరియా గారు మాట్లాడుతున్నారు ఎవరితో? దావీదు గారితో. పైన ఒక మాట అంటాడండి. ఏమంటే 10 ఉరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఉరియాని పిలిచి, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడగగా, నువ్వు ప్రయాణం చేసి వచ్చావు కదా, సైన్యం నుంచి వచ్చావు కదా, నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు కదా, అది నేనే ఇచ్చాను, నేనే నీకు సెలవిస్తున్నాను, రాజు అయినా వెళ్ళు అన్న కూడా వెళ్ళలేదు. అది తెలిసినట్టే సమాచారం తెలిసిన ఎందుకు వెళ్ళలేదు అని అడిగినప్పుడు ఏమంటే ఉరియా అన్న మాట చూడండి, ఎంత మంచి మాట. ఒక మంచి సైనికుడిలో ఉన్నటువంటి ఆలోచన, ఎంత మంచి ఉద్దేశంతో ఉంటాడు ఒక మంచి సైనికుడు అంటే నిజంగా ఇలా ఉంటాడండి. ఎలా ఉంటాడో చూడండి. ఆయన అన్న మాట అంటే చూడండి, మందస్సమును ఇశ్రాయేలు వారును యూదావారును గుడారంలో నివసించుతుండగను అక్క నా అధిపతియగు యోహాబును నా ఏలినవాడగు నీ సేవకులు బయట దండులో నుండగా భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరునుటకును నీ ఇంటికి పోవుదునా. ఏవండి ఇప్పుడు గమనించండి, ఈరోజు ఆర్మీలో చాలామంది జాయిన్ అవుతున్నారండి, అవునా కదా. లివ్ వచ్చింది అనుకోండి అండి, యుద్ధం వచ్చింది అనుకోండి, అవునా, వాళ్ళ సైన్యం దండులో ఉందనుకోండి, ఏమండి సెలవు వచ్చిందని పారిపోయి వచ్చేస్తారా? లేదు, ఆ సెలవు సీటుని తీసేసి ఈ సెలవు నేను తీసుకోను, నేను యుద్ధంలో, ఎందుకంటే నా సైనికుడు ఉన్నాడు, నాకు అధిపతి ఉన్నాడు, నా అధిపతి, అవునా కదా. సైన్యాధిపతులు ఉంటారు కదండి, 100 మందికి ఒకళ్ళు, 1000 మందికి ఒకళ్ళు ఉంటారు కదా. అలాంటప్పుడు ఉండి లీవ్ తీసుకోవడం, తీసుకొని కూడా ఇంటికి పోయి రెస్ట్ తీసుకునే వాళ్ళు ఉన్నారా? ఆ లీవ్ లెటర్ని తీసి చింపేసి ఏమండి నిజంగా పోరాడేవారు ఉన్నారా? పోరాడేవాడు ఉన్నారా? లేదండి. సెలవు వచ్చిందంటే సంతోషం, భార్యను చూసుకుందామని, పిల్లలను చూసుకుందామని, ఎన్నో నెలలు అవుతుంది కదా, 6 నెలలు అవుతుంది కదా, తల్లిని చూసుకుందామని, ఊరిని చూసుకుందామని, ఫ్రెండ్స్ని చూసుకుందామని. ఇది మంచి సైనికుడా? మంచి సైనికులో ఉన్నటువంటి ఆలోచన అంటే తెలుసా? రాజా, అసలు నేను నా భార్య దగ్గర పడుకోవడానికి వచ్చాను అనుకుంటున్నావా? అక్కడేమో సైన్యమేమో, అక్కడ సైన్యం ఏముంది? దండులో ఉంది. నా అధిపతి యోవాబు సైన్యంలో ఉన్నాడు. వాళ్ళేమో గుడారంలో పడుకొని సేవ చేస్తుంటే ఒక రాజ్యానికి, నేను ఇక్కడ ఏంటి ప్రయాణం చేసి వచ్చినంత మాత్రాన నేను విశ్రాంతి తీసుకోవాలనా? మనమైతే, మన సైనికులైతే విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని వలన ఈ మాట చదివినప్పుడు అండి నిజంగా దేశ సేవకంలో చేసేవారిలో అండి ఇలాంటి గుణాలు ఉన్నవారు ఏంటంటేనప్పుడు దేశం కోసం ప్రాణం పెట్టే వాళ్ళే ఇలాంటి గుణాలు వాళ్ళు ఉంటారండి. వారు ఏమండి శత్రువు చేతులు చిక్కిన కూడా అండి, ఏమండి ఈ మధ్యకాలంలో ఒక ఆయన చిక్కాడు కదా, పాకిస్తాన్ టెర్రరిస్టులకు చిక్కిన కూడా ఏమండి ఒక్క మాట కూడా చెప్పరు, రహస్యాలు చెప్పరు, ప్రాణమైన విడుస్తారు కానీ దేశ సమాచారం ఉన్నది. ఏమండి యుద్ధంలో ప్రాణమైన పోగొట్టుకుంటారు కానీ యుద్ధం నుంచి ఎన్నిక్కి రారు. ఇది మంచి సైనికుల్లో ఉన్నటువంటి లక్షణం. ఏమండి ఈరోజు క్రీస్తు యేసు యొక్క ఏమండి సైన్యం అంటున్నాడు, మనల్ని సైనికులము అంటున్నాడు. సైనికునికి ఉండవలసింది ఏంటంటే గుండె ధైర్యం ఒకటి ఉండాలి, అవునా, యథార్థత ఒకటి ఉండాలి, సేవ చేయాలనే భారం ఒకటి ఉండాలి, అసలు ప్రాణం లెక్క చేయకూడదు, ఈ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, కుటుంబం పైన ప్రేమ అనేది ఉంచుకోకూడదండి. ఎందుకు తెలుసా? నీవు ఎవరినైనా ప్రేమించావు అనుకోని, భార్యని పిల్లల్ని ఎన్ని ప్రేమించావు అనుకోండి, నిన్ను దండులో చేర్చుకున్నటువంటి వ్యక్తిని నీ దేశ సేవకును చేయలేవు. అది నిజం. ఎందుకంటే ప్రేమించే వారి ఆలోచన ఎవరి వైపు ఉంటుంది? ఎవరినైతే ప్రేమించారో ఆలోచన అంతా అక్కడనే ఉంటుంది. నువ్వు శత్రువుతో ఏం పోరాడతావు? నీ శత్రువుతో ఏం గెలుస్తావు చెప్పండి? నీ ఆలోచన అంతా అక్కడ ఉన్నప్పుడు నీ శత్రువుతో ఎలా పోరాడతావు? ఏమండి అందుకని పౌలు గారు మంచి పదాన్ని వినియోగించింది ఏంటంటే,
క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు అన్నాడు కానీ సైనికుడు అని లేదు. సైనికుడు అంటే సహజమైనటువంటి వ్యక్తి. ఎవరైనా సైనికులు అంటారు. ఎందుకంటే తనకు పెట్టినటువంటి టెస్టులో పాస్ అవుతారు. హైట్‌లో పాస్ అవుతారు, బాడీలో పాస్ అవుతారు, రన్నింగ్‌లో పాస్ అవుతారు. అవునా కదా? ఎగ్జామ్‌లో పాస్ అవుతారు. అన్ని పాస్ వీళ్ళందరూ సైనికులు అంటారు. అయితే ఈ సైనికుల్లో మంచి సైనికుడు ఎలా ఉంటాడు అంటే అండి, అతని ఆలోచన విధానం, ఆయన ప్రవర్తన విధానం, ఆయన క్రియల విధానం ఎలా ఉంటాయంటే దేశ సేవ కోసమే, ఆ దేశ సేవ కోసం నిర్వీర్యంగా రాత్రింబగళ్ళు అహోరాత్రులు కష్టపడతారు. ఆ దేశాన్ని రక్షిస్తాడు. యుద్ధానికి పోయినప్పుడంటే దండులో చేర్చుకున్నటువంటి వ్యక్తిని సంతోషము చేయడానికి ప్రాణాలైనా కోల్పోతాడే కానీ ప్రాణం పోతుందని భయపడి వెనుకకి తిరగడు. తన దండు సైన్యంలో యుద్ధంలో ఉన్నప్పుడండి వారిని విడిచిపెట్టరు. విడిచిపెట్టకుండా ఏం చేస్తారు తెలుసా? వారితో యుద్ధం చేస్తారు. ఒక మంచి ఎందుకు ఆలోచన చేస్తారో తెలుసా అండి? యుద్ధంలో ఒక మంచి సైనికుడు ఒక్కళ్ళు ఎనిక్కిపోయినా కానండి, గమనించండి, ఒక్కళ్ళు ఎనిక్కిపోయినా కూడా అండి, ఒక సైన్యంలో ఒక వ్యక్తి ఎనిక్కిపోయినా పిరికివాడండి 100 మందిని చెడగొడతాడు. ధైర్యవంతుడు ఒక్క ధైర్యవంతుడు 100 మందిని ధైర్యవంతులుగా చేయగలే సత్తా ఎవరికి తెలుసా? ఒక మంచి సేవకుడికి ఉంటుంది, సైనికుడికి ఉంటుంది. ఇది సత్యం. పిల్లరా, ఇందాక ఒక అద్భుతమైన మాట వినియోగించాను. క్రైస్తవుడు ప్రపంచానికి ఏమని చెప్పాను? సైనికుడు అన్నాను. అవునా కదా? ప్రపంచానికి సైనికుడా? ప్రపంచమనగా దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అన్నది ఎంత నిజమో, ప్రపంచం అనగా మనుషులు. అవునా? మన దేశానికి సైనికులు ఆర్మీ, అదే నేవీ, ఎయిర్ ఫోర్స్ అయితే ప్రతి దేశానికి ఇలాంటి సైనికులు ఉంటే ప్రపంచానికి సైనికుడు క్రైస్తవుడు. మరి మన భారతానికి శత్రువు ఎవరు? పాకిస్తాన్ అనుకున్నాం. అవునా కదా? ఒక్కొక్క దేశానికి కొన్ని శత్రు దేశాలు ఉంటాయి. ఇప్పుడు దావీదు గారు యుద్ధం చేసిన దండులు అక్కడ ఉన్నటువంటి వారందరూ అక్కడ ఉన్నటువంటి రాజ్యాలు ఏవి? అమ్మోనీయులు, మోయాబీలు కదా, కనానీయులు, ఇలాంటి వారితో యుద్ధం చేశారు. బాహ్య రూపమైన యుద్ధం చేశారు. నమ్మకమైనటువంటి ఉరియా అద్భుతమైన మాటలు వినియోగించాడు. ఈరోజు నిజంగా ఒక క్రైస్తవుడు, ఒక మంచి క్రీస్తు యొక్క సైనికుడు, దేశాల యొక్క సైనికులు వీళ్ళైతే ప్రపంచానికి సైనికుడు, క్రీస్తు ఒక సైనికుడు. ఎందుకు అంటున్నానంటే తెలుసండి, మనకు కూడా శత్రువు అనే వ్యక్తి ఉన్నాడు. మనకు కూడా శత్రువులు ఉన్నారు. దేశాలకు శత్రువు ఉండడానికి, ఆ శత్రువును కాపాడడానికి సైన్యం ఉంటే నిజంగా ఏంటన్నప్పుడు దేవునికి శత్రువైన వాడు, ప్రతి మనిషికి శత్రువైన వాడు ఆ శత్రువులు ఎవరు మనం ఆలోచిస్తే నోట టకాని చెప్పగలరు. ఎవరు చెప్పండి? మన శత్రువు ఎవరు చెప్పండి? ఎవరు? అపవాది. దేవునికి శత్రువు అపవాది. అవునా కదా? ప్రియులారా, నిజంగా మీ విరోధైన అపవాది అన్నాడు. అవునా? మీ విరోధి అంటే మన శత్రువు. మన శత్రువు అనగానే బాగా నుంచి ప్రతి మనిషికి శత్రువైన వాడు, ప్రతి మనిషికి శత్రువు అండి వాడు. ప్రతి మనిషికి శత్రువు ఎవరో కాదు, అపవాదే కదా. వీనికి సైన్య సమూహం ఉందా? సైన్య సమూహం ఉంది కదా. నిజంగా అపోస్తులైన పౌలు గారు ఇక్కడ మంచి సైనికుడు అని చెప్పేసి మనం పోరాడేది ఎవరితోనో చెప్తున్నటువంటి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఎన్ని వచ్చినమక? 12 వచ్చినమా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12. ఏలయనగా మనము పోరాడున్నది బాగా గమనించండి. ఈరోజు ఈ దేశంలో ఉన్న సైనికులు ఎవరితో పోరాడతారు? ప్రతి దేశంలో ఉన్న సైనికులు ఎవరితో పోరాడతారు? శత్రు దేశాలతో పోరాడతారు. అవునా? 100%.
ఇప్పుడు ఏమంటే అపోస్తలుడైన పౌలు గారు ఒక క్రైస్తవుడికి మనోనేత్రాలు వెలిగింపచేసే మాట అంటున్నాడు. ఎందుకు తెలుసా? ఈరోజు పోరాడవలసినది మనుషులతో కాదు. మనుషులతో కాదట. ఎవరితో? ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరితో పోరాడుచున్నామట? దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. ఏమండి, మనం పోరాడే దురాత్మల సమూహముతో అంటే ప్రపంచం మొత్తము ఏ సమూహంలో ఉండిపోయింది? ఎవని బానిసత్వంలో ఉండిపోయింది? ఆలోచన చేయండి. లోకమంతయు ఎవరి చేతిలో ఉందంట? దుష్టుని చేతిలో ఉంది కదా. దుష్టుని చేతిలో ఉంది కదా. విరోధి చేతిలో ఉన్నారు కదా. నీ సహోదరులు, నీ సహోదరుమణులు, అవునా కదా. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ ఆదాములో నుంచి వచ్చిన వారైతే కదా, మనందరం అన్నదమ్ములం అయితే అందరూ సాతాను బంధకాలలో, చీకటి శక్తులతో, అవండి ఇలాంటి దాంతో వాళ్ళు ఇరుక్కుపోయి సాతాని బానిసత్వంలో ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడిగా, నువ్వు సైనికుడుగా మంచి పోరాటం అనేది, యుద్ధం అనేది, ఏమండి పోరాడుతున్నారా? పోరాడుతున్నామా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మనం పోరాడేది ఏమంటే దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. దురాత్మల సమూహం కనపడవండి. ఇవి కనపడతాయా? కనపడవు. ఏమండి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు అనే మనసులోనికి రాకపోవడం బట్టి ఈరోజు ఏంటంటే దురాత్మల సమూహంతో మనం పోరాడలేని స్థితి. ఎందుకు తెలుసా? మనమే దురాత్మలతో మనము బానిసత్వంపై వానికి పని చేస్తున్నాం. క్రీస్తు ఒక మంచి సైనికుడు అయితే దండులో చేర్చుకునేది ఎవరండి? దండులో చేర్చుకునేది ఎవరిని? యేసుక్రీస్తు కదా మనను క్రీస్తు సైన్యంలో చేర్చుకునేది. మరి ఆయన సంతోషపరచాలని చెప్పేసి ఏమండి బైబిల్లో రాయబడి ఉంటే ఆయన సంతోషపరచాలి ఉందా? ఏమండి నిజం చెప్పానండి, చాలామంది అండి, కొందరు ఎలా అంటున్నప్పుడు లోక సైన్యంలో యుద్ధంలో లేకపోతే ఏమిటన్నప్పుడు వాళ్ళు ఇస్తే కఠినమైన శిక్షణలో కొందరు ఏం చేస్తారో తెలుసా అండి? చాలామంది మా సైడ్ గిద్దలూరు కాబట్టి ఎగ్గొట్టి వస్తారండి. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్లో ఏమండి సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ ఉన్న వెంటనే ఏమవుతుంది తెలుసా? ఆ ట్రైనింగ్ తట్టుకోలేక పారిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ ట్రైనింగ్ మేము చేయలేమని తెలుసా? అవునా? ఏమండి, అందులో క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఒక మంచి సైనికునితోటి పోరాడుతున్నటువంటి వ్యక్తి కూడా ఎన్నికొచ్చాడు. ఎవరైనా? ఎవరు? యోహాను గారండి. అవునా కదా. అపోస్తలుడైన పౌలు గారితోటి ఏమండి ఏమండి ఏమి లేదండి, బాగా గమనించండి. ఎప్పుడైతే క్రీస్తు యొక్క సైనికుడిగా బాప్తిజం అయినావో అప్పటి నుంచి సువార్త పనిలో అనేది వెళ్ళినప్పుడు, యుద్ధం అయినప్పుడు, వెళ్తున్నప్పుడు, ఏమండి అటువంటి ఘోరమైనటువంటి కఠినమైనటువంటి యుద్ధం చేస్తున్నప్పుడు, దుష్టశక్తులతో బాధింపడే వారిని విడుదల చేస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు, ఆటంకాలు, ఇబ్బందులు ఉంటాయండి. ఇవి తట్టుకలేక ఏమన్నా యెరూషలేముకు తిరిగి వచ్చినటువంటి వ్యక్తే ఎవరు? యోహాను గారు, మార్కు గారు, మారిపోయారు యోహాను గారు. అదే కదా అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. తర్వాత రెండో ప్రయాణంలో ఏమండి బర్నబా ఏమిటంటే మార్కుని తీసుకుపోతే వద్దు, ఇలాంటి వాళ్ళు వద్దు అన్నాడు అండి. మార్కు మళ్ళీ మారు మనసు పొంది మళ్ళీ మంచి యోధుడయ్యాడు, మంచి సైనికుడయ్యాడు, గొప్పగా సేవకుడయ్యాడు, మంచి పోరాటం పోరాడాడు. అవునా కదండి. ఈరోజు అంటే నిజంగా చెప్తున్నానండి, ఈ మాటలు తెలుసుకున్న తర్వాత చాలామంది క్రైస్తవ సంఘాలు కూడా ఉన్నాయి కదా, హెబ్రోన్, అదేవిధంగా కొన్ని బైబిల్ ట్రైనింగ్కు ప్రోత్సహిస్తూ ఉంటారు. అవునా కదా. ఎవరైతే నేను సేవ చేస్తాను అని వచ్చేవారిని వీళ్ళు ఏం చేస్తారంటే, బైబిల్ ట్రైనింగ్ నేర్పించిందంటే మొట్టమొదటిగా ఏమండి వీళ్ళు నిజంగా సేవ చేస్తారా లేదని చెప్పేసి వాళ్ళకి ఏ పని పెడతారో తెలుసా అండి? ఏ పని పెడతారో తెలుసా? బాత్రూమ్లు కడిగేది పెడతారండి. తెలుసా మీకు? కరెక్ట్గా మీరు వెళ్ళండి బైబిల్ ట్రైనింగ్ సంఘటన మన జయశల్ గారు ఎందుకు పెట్టలేదో కానీ మొట్టమొదటిగా నిజం చెప్తున్నాను, బాత్రూమ్ అది కూడా కావాల్సిన పిల్లలని బాత్రూంలో కూర్చోబెట్టేసి, అర్థమవుతుందండి నిజం,
బాత్రూమ్ కలగాడు ఒకటి. నెంబర్ 2 డ్రైనేజీల దగ్గర పెడతాడు. క్లీన్ చేయాలి. తెలుసా? తర్వాత ఏంటంటే ఆవరణలు పెద్దగా ఉంటది కదండీ! ఎప్పుడు క్లీన్‌గా ఊడుస్తుండాలి. అప్పటి వరకు బైబిల్ దగ్గరికి రానివ్వరు. చెప్పుల దగ్గరనే ఉంచుతాడు. నువ్వు ఎవ్వరవన్నా గాని, ఎమ్మెల్యేవా లేకపోతే ఎంపీవా నువ్వు దేవుని దగ్గరికొచ్చే లోపు ఎవరైనా గాని ఈ సేవ గొప్పది. అంత అంత కఠోరంగా ఏంటన్నప్పుడు వాడు ఉన్నప్పుడే అండి దేవుని సేవకునికొస్తాడు. లేకుంటే తీసేసిరేస్తాడు. ఏవండీ నిజంగా చెప్తున్నానండి. ఇవే చేయలేని నీవు బైబిల్‌లో చెప్పిన మాటలు అద్భుతమైన మాటలు నువ్వు సహించాలి, భరించాలి, తగ్గించుకోవాలి. కదా! నువ్వు ఒక బాత్రూమ్ ఎత్తలేని నీవు బాత్రూమ్‌లాగా కంపు కొట్టి ఒక మనిషిలో ఉన్నటువంటిది నీవు శుభ్రం చేయగలవా? ఈ బాత్రూమ్ శుభ్రం చేయలేని నీవు. ఈ ఇంటిని శుభ్రం చేయలేని నీవు దేవుని ఇంటిని శుభ్రం చేస్తావా? ఈ ఇంటిని నువ్వు క్రమంగా ఉంచగలేని నీవు ఏవండీ దేవుని ఇంటికి క్రమంగా వస్తావా? అవును కదండీ! మొన్న జరిగిన సంగతి ఎవరికీ చెప్పలేదు. ఏంటన్నప్పుడు ఏవండు వాటర్ లేనట్టుండి ఎవరో పిల్లలు బాత్రూమ్ కూర్చున్నారు. ఏడా? బయటనే. తెలుసా మీకు? ఎవరో తెలియదు. నాకొచ్చి చెప్పారు. కడిగేసేయండి. ఎవరికి చెప్పకండి. అనౌన్స్‌మెంట్ చేద్దామన్నా అంటే లేదు అనౌన్స్‌మెంట్ చేయకండి అని చెప్పాను. ఎందుకంటేనప్పుడు పిల్లలు అర్జెంట్‌గా వచ్చి కూర్చుంటారండి. అవునా కదా! కూర్చుంటారు. మనం ఏంటన్నప్పుడు కూర్చుంటారు. ఏడైనా పిల్లలు అనగా కూర్చుంటారు. మీరే ఎత్తేయండి అని చెప్పాను వాళ్ళకి. తెలుసా మీకు? ఇది పోయినప్పుడు ఏవండి రాజేష్ ఎవరు పోయింది? ఎజ్రా. వెళ్ళాడు, ఎత్తేసాడు, కడిగేసేసాడు. ఎవరికైనా చెప్పామా? ఎందుకు తెలుసండి? మొట్టమొదటిగా ఏవండి మనల్ని నువ్వు ఎక్కడ తగ్గించుకోవాలో తెలుసా అండి? దేవుని సంఘములో నీ హోదా, నీ అందం, నీ క్యారెక్టర్ అనేది ఎక్కడ కనపడతది తెలుసా? ఇక్కడ కనపడతది. ఏవండి బిల్డప్‌తో వచ్చేసి కూర్చొనొచ్చేసి ఎన్ని చేయకుండా ఊకె అటొచ్చిపోతే ఏవండి అది దేవుడు చూస్తున్నాడు అనుకుంటున్నారు. అవునా? అది మీరు అనుకుంటే వాక్యం వింటున్నాడు గొప్పవాడు అనుకుంటున్నారు. కాదండి. సేవ చేసేవాడు గొప్పవాడవుతాడు. అవునా కదా! ఏవండి నిజంగా అండి బైబిల్‌లో ఉన్నటువంటి ప్రతి మాటలో ఏమంటున్నప్పుడు అండి నిజంగా మనం ఒకళ్ళని ఎదిరించడానికి, సాతాన్ని ఎదిరించడానికి తగినటువంటి ఆయుధాలనేటివి ఇక్కడ రాయబడ్డాయి. అవునా కదా! ఏమేమి ఆయుధాలు ధరించుకోమంటున్నాడు? వాడిని ఎదిరించడానికి ఏమేమి ఆయుధాలు ధరించుకోమంటున్నాడు? హ్మ్. హ్మ్. సర్వాంగ కవచము ధరించుకొనండి. ఒకటి ఏలగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్తన సిద్ధమునసు జోడుతూ తొడుక్కొని నిలబడండి. ఇవన్నీ గాక విశ్వాసమను డాలును పట్టుకొనండి. దానితో మీరు దుష్టుణ్ణి అగ్నిబాణాలన్నిటి ఆర్పుటకు శక్తిమంతులగుదురు అన్నాడండి ఇక్కడ. అంటే సమాధానంగా ఉండాలి. అంటే అవునా కదా! తగ్గించుకొని ఉండాలి. వాడేసే అగ్నిబాణాలు ఏమనుకుంటున్నారండి? సాతాను వేసే అగ్నిబాణాలేంటి? నువ్వు సేవకొచ్చావు కదా! దేవుని యాజకుడు కదా! యాజకుడు అంటే పనిచేసే వ్యక్తి అని అర్థం అండి. రాజు అంటే ఏలే వ్యక్తి అని అర్థం. పరిపాలించే వ్యక్తి అని అర్థం. పరిశుద్ధ జనము అంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి అని అర్థం. సైనికుడు అంటే పోరాడేవాడు. శత్రువుతో పోరాడేవారు. ఇప్పుడు శత్రువు ఏమండి అపవాది అయితే అపవాదం ఎదిరించడానికి దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచము, సత్యమనగా వాక్యమైన దట్టి, సమాధానం అనేది పాదాలకు జోడి. అవునా కదా! వాడు వేసేటువంటి ఆ అగ్నిబాణం ఆర్పాలంటే ఇవి ఉండాలి అంటున్నాడు. నీ సహోదరుడు ఒక మాట అంటేనే నువ్వు సమాధాన పడలేనటువంటి స్థితిలో ఉన్నావంటే, నీవు యుద్ధము చేస్తున్న సందర్భంలో సమాధాన పడటం లేదు అంటే సాతానుగాడు వాని అగ్నిబాణంతో నిన్ను కాల్చేశాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే నీ సహోదరి మనతో నువ్వు సమాధాన పడకపోయినా, తగ్గించుకొని ఉండకపోయినా, ప్రేమగా ఉండకపోయినా, నువ్వు చేస్తున్నటువంటి యుద్ధములో సాతానుతో ఏమండి నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఆ ఆయుధాలని ధరించుకోకుండా పోయావు. వాడు అగ్నిబాణం వేశాడు. నీకు గుండెకి ఏమైపోయిందంటే తగిలిపోయింది. నువ్వు లోకంలో ఏమైపోయినా పడిపోతావు. ఏమండి ఆర్మీ మ్యాన్లకు ఏమి ఉంటుందండి? వాళ్ళకు కూడా ఆయుధాలు ఉంటాయి కదా! అవునా కదా!
వాళ్ళకు కవచాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి యుద్ధానికి పోయేటప్పుడు. అవన్నీ లేకపోతే శత్రువు వేసే బాణాలు తగకుండా ఉంటాయా? తగుతండి. ఏమండి, వాక్యం నీ ఖడ్గం ఏదైతే ఉందో, వాక్యం సత్యం అనేది మీరు నడుము కట్టుకోకపోతే, మీ మనస్సులో పెట్టుకోకపోతే, మీ ఆలోచనలో పెట్టుకోకపోతే, ఏమండి సాతానుగాడు వేస్తున్నటువంటి బాణాలలో మనం ఏంటంటే మనం ప్రతిసారి ఓడిపోతున్నాం. వాని కాళ్ళ కింద చిత్తుగా ఓడిపోతున్నాం. క్రీస్తు యొక్క మంచి సైనికుడు ఏమండి ఎలా ఉంటాడు అంటున్నప్పుడు అండి, నిజంగా వాని ఆలోచనలు, ఒక మంచి క్రైస్తవుని ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఒక సహోదరుడు కూడా ఏమండి తప్పిపోకూడదు, ఒక సహోదరుని కూడా దూరం చేసుకోకూడదు, ఒక సహోదరుడు కూడా నాశనం కాకూడదు, ఒక సహోదరుడు కూడా ఏంటన్నా ఒక సహోదరుని కూడా నేను చేయకూడదు. వారిని ఏ విధము చేతన రక్షించుకోవాలి, ఏ విధము చేతన వారిని క్రీస్తులు నిలబెట్టాలి. అవునా కదా? మనం పోరాటం సాతానుతోనే పోరాటం కదా, సహోదరులతో సహోదరులతో కాదు కదా. లోకంలో ఉన్నటువంటి వారిని మళ్ళీ క్రీస్తులకు తేవడానికి కదా. మన భాషా విధానం బాగాలేకపోయినా, మన ఆలోచన విధానం బాగాలేకపోయినా, మన క్రియలు బాగాలేకపోయినా, మన ప్రవర్తన బాగాలేకపోయినా ఏమండి, మనం నిజంగా ఏమండి సాతానుతో పోరాడుతున్నప్పుడు వాడు వేస్తున్నటువంటి అగ్నిబాణాలు అబద్ధం. ఉదాహరణ చెప్తున్నాను, అవునా కదా? అబద్ధం అనేది బాణం వేసాడు. ఇప్పుడు ఆ అబద్ధానికి జనకుడు వాడున్నప్పుడు నువ్వు కూడా అదే అబద్ధం ఆడవు. నువ్వు ఎవరితో పోరాడి ఎవరితో ఓడిపోయావు? వాని బాణంలోకి నువ్వు చిక్కున్నావు అనమాట. నువ్వు సత్యమనే దట్టి కట్టుకున్నావు అనుకోండి, అబద్ధానికి విరోధముగా, సత్యానికి విరోధంగా నువ్వు అబద్ధము ఆడవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇది సత్యం కదా. అవునని కాదన్నాడు అనుకోండి, వీడియో ఏమైపోయినట్టు? సాతాను బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. వాడు వేస్తున్నట్టు అగ్నిబాణంలో ఏం చేసావు? పడిపోయావు, చచ్చిపోయావు. ప్రేమని దేవుని వల్లరా, నిజంగండి మనం పోరాడేది శరీరాలతో కాదు, మనం పోరాడేది దురాత్మలతో. ఈ దురాత్మలన్నీ దేవుని స్వరూపాలైన దేవుని పిల్లలను ఏమని బంధించేసింది, పట్టేసుకుంది, దేవుని పిల్లలకు కాకుండా దేవునికి కాకుండా చేసేసింది. అయితే యేసుక్రీస్తు వారేమంటే ఒక సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ సైన్యం అంతా ఎలా అయిపోయింది ఏంటంటే మంచి సైనికులుగా మారలేకపోతున్నారు. ఏంటన్నప్పుడు సైనికుడిగా వచ్చేస్తున్నాడు. 350 కోట్ల మంది సైనికులే, క్రీస్తు యేసు యొక్క సైనికులే, అవునా? కానీ మంచి సైనికుడు ఏమండి నిజంగా దండులో చేర్చుకున్నటువంటి యేసుక్రీస్తు వారిని సంతోష పెట్టడానికి తన ప్రాణమునే ఏమండి బలంగా పెట్టాలన్న ఉద్దేశం, ఆలోచన ఎవరికి చెప్పండి? క్రైస్తవుడికి లేకుండా పోయింది ఈరోజు, అవునా కదా? సువార్త పనికి వెళ్దామంటే రారు, అవునా? సువార్త విషయంలో సాయం చేయమంటే చేయరు. సువార్త పని విషయంలో ఏమంటే మనందరం చేద్దామంటే దానికి ముందు కాదు. అండి, మనం నిజంగా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులం అంటామా చెప్పండి? మనము సేవ చేయడానికి వచ్చాం, ఏమండి? ప్రతి ఒక్కరూ సేవ చేయడానికే, స్త్రీలైనా పురుషులు. నాకు చదువు రాలేదని నేను సేవకురాలని కాదని అనడానికి మీకు వీల్లేదు. చదువు రాని వారు మాకు సేవకు, మీకేమండి ఎవరి క్వాలిఫికేషన్కి వరకు ఉంటుందండి. అందరినీ సైనికులే అంటారు, అవునండి. నిజంగా దేశ సైన్యంలో ఏమండి క్యాడర్స్ ఉండవా? వంట చేసేవారు, అదేవిధంగా 100 మందికి సైనికుడు పెద్ద, వీళ్ళందరికీ పెద్ద, ఇలా ఉంటారు కదా. కర్నలా అవే ఉంటాయి కదండి, అవునా కదా? వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళందరూ క్యాడర్సే. కానీ వీళ్ళందరినీ ఏమని పిలుస్తారు? సైనికులు అంటారు. కానీ ఈ సైనికుల్లో ఒక మంచి సైనికుడు, నువ్వు పెద్ద హోదాలో ఉండి, మంచి బలం ఉండి, ఏమండి శక్తి ఉండి కూడా నువ్వు ఏమండి మంచి సైనికుడు కాకుండా ఒక దొంగగా మారిపోతే దొంగ సైనికుడు అంటాడు, మోస సైనికుడు అంటారు, అవునా కదా? సోమరిపోతు సైనికుడు అంటాడు. వీడు జీతం కోసమే తప్ప దేశం కోసం చేయాలనుకోడు. మంచి సైనికుడు ఏంటంటే ఏమండి వచ్చే జీతం కోసం కాదు, రాబోయే దేశ గౌరవాన్ని కాపాడడానికి అన్ని ఆలోచన చేస్తుంటాడు. ఒక మనిషి ఉండి ఒక మంచి నిజంగా సైనికుడు ఇట్లా ఉంటే బాగా గమనించండి. క్రీస్తు యేసు యొక్క ఏమండి మంచి సైనికులు నిజంగా ఎంత జ్ఞానం కలిగి ఉండాలి, ఎంత మంచి వివేచన కలిగి ఉండాలి, అవునా కదా? ఈడు ఎవరు? సాతాను ఎంత బలవంతుడో, ఎంత జ్ఞానవంతుడో, వాడు ఎలా ఉన్నాడు? గూఢమైన సంగతులతో వాడు వస్తున్నాడు ప్రతి మనిషిని పడగొట్టడానికి, ఎవరిని మృంగుదనాలని తిరుగుతూ ఉన్నాడు, ఎవరిని మృంగుదన అనుకుంటున్నాడు. ఏమండి ఒక మంచి ఏమంటే మంచి సైనికుడు ఏమండి ఆలోచన చేస్తున్నావా?
అసలు మంచి సైనికుడిగా మనం మారిపోయామా అనేది మొట్టమొదటిగా ఒక మంచి ఏమిటంటే సైనికుడిగా మనం మారామా లేదా అని ఆలోచించాలండి. ఎందుకు తెలుసా? ఏమండి మంచి సైనికులు బైబిల్‌లో కనపడతారు. తెలుసా? మంచి సైనికుడిగా మొట్టమొదటిగా మనం మారామా? తర్వాత అనేకుడు ఈ సైనికుడు చేసినటువంటి యుద్ధం, ఆ యుద్ధంలో అనేక ఆత్మలనేవి రక్షింపబడ్డాయి. మరి సాతానుతో ఎంతమంది ఎందరిపై విజయం సాధించాం అనేది ఏమండి ఆలోచన చేసుకోవాలి. ఒక మంచి క్రీస్తు సైనికుడు. అవునా కదండి? ఏమండి యేసుక్రీస్తు వారేమండి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు భూమి మీద? 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఏమండి 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఏమండి యేసుక్రీస్తు వారు తన పనిని ముగించుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత అండి ఎంతమంది నిలబెట్టుకున్నాడు? 11 మందిని నిలబెట్టుకున్నాడు. అవునా కదా? యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత ఏమండి ఇది ఒక మంచి క్రీస్తు సైన్యం. ఇది క్రీస్తు యేసు యొక్క మొట్టమొదటి మంచి సైన్యం ఏదంటేనప్పుడు అపోస్తులు 11 మంది కదా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అండి ఈ దండులో ఒకళ్ళు, ఈ దండులో ఒకళ్ళు, ఈ సైన్యంలో ఒకళ్ళు తక్కువయ్యారు. ఇస్కరియోతు యూదా ప్లేస్లో ఒకరిని చేర్చాలి. ఎవరు? మత్తయి వచ్చేసాడు. 12 మంది అయ్యారు. ఏమండి వారి ఆలోచన విధానం ఏంటో తెలుసా? మన గురి ఏంటో తెలుసా? ఎవరు మన శత్రువు తెలుసా? సాతానుగాడు. ఇక్కడున్న సహోదరులు మొత్తము పెంతెకొస్తు పండగ దీనికి వచ్చినటువంటి అందరూ ఇశ్రాయేలులే కదా. వీరందరూ ఎవరు బానిసత్వంలో ఉన్నారు అన్నప్పుడు సాతాను బానిసత్వంలో ఉన్నారు. వీరందరూ ఎవరి సంఖ్యలలో ఉన్నారంటే సాతాను సంఖ్యలో ఉన్నారు. అయితే ఇప్పుడు మనం పోరాడేది ఎవరితో అంటే వీరితో కాదు, వీరి దుర్మార్గులతో కాదు. వీరిని దుర్మార్గుడిగా, దేవుని నమ్మని వాడుగా ఏమిటన్నప్పుడు దేవుని కోసం నామకావస్థ బతకడానికే చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరాడు? కనపడాడు. అదృశ్య శక్తి ఒకడున్నాడు. వాడి దుష్ట శక్తి, వాని సైన్యం ఉంది. వాని సైన్యాన్ని పడగొట్టాలి. ఏమండి ఒక మంచి సైన్యం ఆలోచన చేసింది. 12 మంది అయ్యారు. ఏమండి నిజంగా పెంతెకొస్తు పండగ దినాన ఏం జరిగిందో తెలిసింది కదండి. తెలిసిన వెంటనే ఏమండి నిజంగా అపోస్తులైన పేతురు గారు ఏమో నిజంగా ఏమంటే యుద్ధం చేశాడండి. ఒక మంచి సైనికుడు యుద్ధము చేస్తే ఏమండి నిజంగా ఎంతమంది రక్షింపబడ్డాడు? ఎన్ని వేల మంది? 3,000 మంది ఏమండి సాతాను బంధకంలో ఉన్నటువంటి వ్యక్తులను విడుదల చేసుకొని వచ్చేసాడండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు ఎలా ఉంటాడంటే బలవంతుడిగా ఉంటాడు, జ్ఞానవంతుడిగా ఉంటాడు, వివేకవంతుడిగా ఉంటాడు, సిద్ధంగా ఉంటాడు. ప్రాణం పోయినా పర్వాలేదు. ఏమంటున్నప్పుడు నా సహోదరి మనల్ని రక్షించుకోవాలి, నా సహోదరుల మనల్ని రక్షించుకోవాలి. వీరితో కాదు నా యుద్ధం, వీరితో కాదు నా ఏంటన్నప్పుడు పోరాడడం. కనబడనటువంటి దుష్ట శక్తి వీరిలో ఉండి వీరిని ఏంటంటే దేవుణ్ణి మనోనేత్రాల్లో గుడితనం కలిగజేసింది. ఈ మనోనేత్రాల గుడ్డితలను తీసివేయాలి, దేవుడనే చోటుకు రావాలి. అందుకనే పౌలు గారు ఏమండి ఒక అద్భుతమైన మాట అంటాడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ అధ్యాయం, క్షమించండి 10వ అధ్యాయము 3వ వచనం. 10వ అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీ 10వ అధ్యాయం 3వ వచనం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్న ప్రకారము, శరీర ప్రకారంగా యుద్ధము చేయము. శరీరధారంగా నడుచుకొనుచున్నాము, అయినా మేము ఏంటంటే శరీరానుసారంగా యుద్ధము చేయము. అవునా కదా? ఇప్పుడు శరీర సంబంధంలో యుద్ధం ఎలా చేయాలి? ఒక మనిషితో ఒక మనిషి చేయాలి, ఒక దేశంతో ఒక దేశం చేయాలి, ఒక సైనికుడు మరొక సైనికుడితో యుద్ధం చేయాలి. అవునా కదా? అయితే క్రైస్తవుడు ప్రపంచ దేశాలకు క్రైస్తవుడు ఏమండి ఒక క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళందరూ దేవుని పిల్లలందరూ ఎవరి చేతిలో ఉన్నారు అంటే సాతాను గాని చేతిలో ఉన్నారు. వీరిని వాని చేతుల నుండి విడిపించాలి. వారు ఎటువంటి ఆలోచనతో ఉన్నారు అన్నప్పుడు ఏమండి నిజంగా అంటే ఎలాంటి స్థితిలో ఉన్నారంటే కొందరు అబద్ధాలతో, కొందరు మోసాలతో, కొందరు దేవుడు లేడనే వారుగా ఉన్నారు, కొందరు ఏంటంటే హేతువాదులుగా ఉన్నారు, కొందరు నరహంతకులుగా ఉన్నారు, కొందరు మోసం చేసేవారుగా ఉన్నారు. వీళ్ళందరినీ ఏంటన్నప్పుడు
ఏమంటున్నప్పుడు వీరిని బంధించినటువంటి ఈ క్రియలతో బంధించిన సాతాను సమూహము సాతానుపై యుద్ధము చేయాలని ఏమండి మేము శరీరానుసారంగా నడుచుకొనుచును, శరీర సంబంధమైనటువంటి శరీరాను ప్రకారంగా నడుచుకున్నామని చెప్పి మా యుద్ధోపకరములు శరీర సంబంధమైనవి కావు, భూ సంబంధమైన యుద్ధోపకరణాలు ఉన్నాయి. అవునా కదా? ఏంటి? ఆర్మీ మ్యాన్లు ఆలోచించండి. ఏమంటే గన్ మ్యాన్లు ఉంటాయి, ప్లస్ బాడీకి అవి ఉంటుంది, అన్ని షూ అన్ని వాళ్ళకి అన్నీ ఉంటాయి. అవి గమనించండి. అవునా కదా? వాళ్ళకి యుద్ధోపకరణాలు ఉన్నాయి. ఒక సైనికుడు యుద్ధోపకరణాలు ఉండాలి. క్రైస్తవునికి యుద్ధోపకరణాలు ఏంటన్నప్పుడు వాళ్ళ మాదిరి కాదు. దేవుని ఎదుట దుర్గములను పడదోయజాలి అంత బలము కలవై ఉన్నాయి. దేవుని ఎదుట ఏం చేసినంట? దుర్గాలు అంటే దేవుని కనపడకుండా కోటలు కట్టేసిన. దుర్గాలు అంటే కోటలు అని అర్థం. ఏంటి ఆ కోటలు అనుకుంటున్నారు? దేవుడు లేడు, ఉంటే చూపించు, చచ్చిపోతే బ్రతుకుందా అనేవారు మొదటి శతాబ్దంలో ఉన్నారు. మీరేమంటున్నారు? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడంటున్నాడు, మళ్ళీ చనిపోతే తిరిగి లేస్తాడంటున్నావు కదా, కొరింథీయులకు రాసిన పత్రికలో నుండి. అవునా కదా? ఉంటే ఏమంటున్నప్పుడు నమ్మని వారు చాలామంది ఉన్నారు. ఏమన్నప్పుడు ఎట్లా బతుకుతారండి, చనిపోయిన వాడు తిరిగి ఎలా లేస్తారన్నప్పుడు ఏమండి అలాంటి స్థితిలో చాలామంది అమాయకులను భ్రమ పెట్టారు. చనిపోతే ఎలా బ్రతుకుంటుంది? అవునా కదా? ఎలా బ్రతుకుతారు, మళ్ళీ శరీరం ఎట్లా వస్తుంది, మళ్ళీ ఎలా వస్తుంది, ఎలా బ్రతుకుతారు, ఎలా జీవిస్తారు అనేటి ఏమంటే అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు అమాయకులు అంటే వారిని దేవుడు లేడు అనే స్థితిలో దుర్గాలు అనేటి ఎన్ని కట్టేస్తే అప్పుడు పౌలు గారు ఆ దుర్గాలను కట్టి ఏంటి అన్నప్పుడు తోసివేశాడు. ఓరి అవివేకి, నువ్వు వివేకి అనుకున్నాను ఇప్పుడు దాకా, నువ్వు ప్రపంచంలో జ్ఞానం అనుకుంటున్నావు. అవునా కదా? నువ్వు ఏంటంటే భూగర్భ శాస్త్రంలోకి వెళ్ళావు, భూమిలో ఉన్న ఏముందో తెలుసుకున్నావు, వృక్ష శాస్త్రంలోకి వెళ్ళావు, వృక్షంలో ఏముందో తెలుసుకున్నావు, అంతరిక్షంలోకి వెళ్ళావు, అంతరిక్షంలో ఏముందో తెలుసుకుంటున్నావు. ఇంత జ్ఞానంగా ఉన్నావు కాబట్టి మేము జ్ఞానం అనుకున్నాము, కానీ నువ్వు అవివేకురా. ఎందుకు తెలుసా? ఒరే నువ్వు విత్తనము చచ్చితేనే బ్రతుకుతుంది కదరా అన్నాడు. అప్పుడు ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు నిజంగా ఏమండి ఏంటంటే చదువు లేని వారు కూడా ఆశ్చర్యపోతారు, వ్యవసాయకులు కూడా ఆశ్చర్యపోతారు. అవును కదా, నేను విత్తేది ఒట్టి గింజే కదా, ఒట్టి గింజ నిజంగా లోపల పడిన తర్వాత కదా, చచ్చిపోయిన తర్వాత కదా మొలకెత్తింది కదా ఇంత పెద్ద జీవితం దానికి. అంటే మనకు కూడా ఏంటంటే అంత పెద్ద జీవితం రుజువుపరిచాడు. అంటే అట్లాంటి రుజువులు లేవని కోటలు కట్టేశారు. ఏమండి లోక అధికారులు, శాస్త్రవేత్తలు, జ్ఞానవంతులు అని పిలువబడుతున్నవారు ఏమండి వారిలో ఉన్నటువంటి ఆ అవివేక తత్వాన్ని తీసివేయడానికి, ఆ అవివేక తత్వంలో నుంచి వివేకులవంతులుగా చేయాలని దుష్టుడు వేసినటువంటి పన్నాగం వాళ్ళను వాడుకున్న తర్వాత వేసినట్టు అడ్డుగోడను ఏమండి జ్ఞానంతో, వాక్యంతో ఏంటన్నప్పుడు ఏమండి చల్లా చెదర పడగొట్టేశారండి. అవునా కదా? ఈ మధ్య ఏంది అడ్డుగోడలు వచ్చేసి అనుకోండి గవర్నమెంట్ దానికి, అవి తీసుకొచ్చి క్లొక్కేనా ఏంటి తీసుకొచ్చి పడగొట్టేస్తూనే ఉంటారు. ఎందుకు? అడ్డు రాకూడదని అలా అడ్డు చేశారండి. ప్రేమని దేవుని వలన బాగా గమనించండి. ఏంటన్నప్పుడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు మొట్టమొదటి శతాబ్దంలో ఏమండి నిజంగా 3,000 మంది బందికంప ఉండినటువంటి వారిని విడిపించుకొని సైన్యంలో కలుపుకున్నారు. ఈ యొక్క 12 వీళ్ళెంతమంది? 3,000 మంది. మళ్ళీ సైన్యం మొత్తానికి పురికొల్పాడు నాయకుడు ఎవరు? సత్యానికి స్తంభాలుగా ఉన్నటువంటి పేతురు, యాకోబు, యోహాను కదా. వీరిని ఎడతెగక ఏమనండి వాక్యము, సత్యమనే వాక్యములు పెంచుతున్నాడు. వివేకవంతులుగా మనం పెంచుతున్నాడు. అసలు జ్ఞానం అంటేనే తెలియజేస్తున్నాడు. అసలు భూమి మీద ఏందో అని తెలియజేస్తున్నాడు. అసలు యేసు ఎవరని తెలియజేశాడు. అది దేవుడు అంటే ఏందో తెలియజేశారు. అసలు మనం అంతా ఎవరో తెలియజేశారు. అదే ప్రసంగం అండి. ప్రతిసారి ప్రసంగం అదే గమనించండి. ఈరోజు మనము క్రీస్తు దగ్గరికి వచ్చిన మనము ఈరోజు మనం రక్షింపడం మనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు మనం చేశాడు. ఈ సైన్యంలో ఒక మంచి సైనికు పోరాడాలి. లోకంలో ఉన్న సైనికులు అందరు సైనికులు చూపిస్తున్నాడు. చూసావా? ఒక దేశం కోసం ప్రాణం పెడుతున్నాడు, ఒక దేశం కోసం పోరాడుతున్నాడు, ఒక దేశం గౌరవం కోసం ఏంటంటే అతని రొమ్ము విరుచుకొని నిలబడిపోతున్నాడు. ఒక క్రైస్తవుడుగా నువ్వేంటంటే ప్రపంచానికి నువ్వే మంచి క్రైస్తవుడు. ఎందుకంటే వీళ్ళందరూ సాధారణ బంధకాలలో ఉండిపోయారు. వాని చేతిలో నుంచి వాళ్ళ దుర్మార్గతలో నుండి, పాపములో నుంచి ప్రతి మనిషిని విడుదల చేయవలసినది ఎవరు అంటే నీవే. అయితే నువ్వు ఎలా ఉండాలా? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు, మంచి సైన్యంలో ఉండాలి. అంటే ఎలా ఉండాలి తెలుసా? సిద్ధపడి ఉండాలి. దేనికోసం సిద్ధపడి ఉండాలి? దేనికోసం సిద్ధపడి ఉండాలండి?
ఒక ఆత్మను రక్షించడానికి వెళ్ళే నీవు ముందే సిద్ధపడిపోవాలి. ఏ విధము చేతనైనా ఒక ఆత్మ నేను రక్షించాలి. అందులో ఒకవేళ నేను ప్రాణం పోయినను ఏంటంటున్నప్పుడు తలదించకూడదు, పారిపోకూడదు. ఎలా అంటున్నప్పుడు సాతానికి నేను తల దించకూడదు, నా సహోదరుని నేను రక్షించుకోవాలి. అలాంటి సందర్భం పోరాడే తమ్ములో ప్రాణం పోయినా కూడా తల దించకుండా వీరోచంగా పోరాడి చచ్చిపోదామని ప్రోత్సహించారండి అపోస్తులు. అలా ప్రోత్సహించిన తర్వాతనే ఒక మహావీరుడు లేచాడు. ఎవరు? స్టెఫెన్ గారండి. అవునా కదా? మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో 7 మందిని వీళ్ళందరినీ పెద్దగా ఉంచుకుని పరిపూర్ణులు అయ్యారు. వీరికి మంచి కోచింగ్ ఇచ్చేశారు, మంచి ధైర్యాన్ని కోలించాడు, లోకానికి పంపించాడు. ఏమండి, స్టెఫెన్ గారు లోకానికి వెళ్ళాడు. లోకానికి వెళ్ళి దుష్టత్వములు ఉన్నటువంటి వారి కోసం దేవుని సువార్త ప్రకటించిన తర్వాత ఏమండి నిజంగా అక్కడ మాట్లాడినటువంటి మాట వీరోచితమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. అసలు నిజమేంటో తెలుసా? అబ్రహం గారు ఎక్కడున్నారో, ఏ స్థితిలో ఉన్నాడో మొత్తాన్ని సత్యమైన దట్టి కట్టుకున్నాడు. వీరోచితంగా వారితో ఉన్నటువంటి మూర్ఖులైన వారితో మాట్లాడుతున్నారు. ఏమండి, మూర్ఖులైన వారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నిజ స్వరూపాలు చెప్తున్నప్పుడు మీరు స్వభావం విధిరా, మీలా ఎలాంటి వారంటే మీ ప్రవక్తలను చంపారు, పితలను చంపారు, నీతిమంతులను చంపారు, మీరు వాళ్ళ పిల్లలు అయిపోయారు అనిలోపు నిజంగా మాటల్లో పడకుండా వారికి ఏమైపోతుంది? కోపం వచ్చేసింది. కోపం వచ్చిన తర్వాత వాళ్ళ ముఖాలు తెలిసినప్పుడు నిజం చెప్పండి, ముఖం కలిసినప్పుడు ఏమనుకుంటే వీళ్ళు ఖచ్చితంగా మనం చంపేస్తారనేది తెలియదా మనకు? ఎందుకండి ఆటోమేటిక్గా మధ్య జగను ప్లస్ వచ్చేసి తెలుగుదేశము ఆ విషయం జరిగిపోయింది. అవునా కదా? ఓడిపోయింది ప్లస్ వచ్చి ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఈ అమాయకులు, పిచ్చి అమాయకులు. కొన్ని నాకు ఒక వీడియో పంపించారండి. అది చూసినప్పుడు అండి నిజంగా నాకు ఎందుకో చాలా బాధ వేదన అనిపించిందండి. బబ్లు నువ్వు పంపించింది ట్రాక్టర్ కింద పడి చచ్చిపోయింది, ఎవరైనా చూశారా? అది పెట్టినాను, ఒకసారి చూద్దాం, అది చూపిద్దాం. ప్రియులారా, నిజంగా ఏంటంటే ఈ స్టెఫెన్ గారు నిజంగా అండి వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు కోపంతో ఉండినప్పుడు అండి నిజంగా ధైర్యముతో అన్న మాటలను చూద్దామండి ఒకసారి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తల కార్యం 7వ అధ్యాయం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 54 వచ్చినమా? 54 వచ్చినం. వారి మాటలు విని, ఏమండి ఎవరు? స్టెఫెన్ గారు మాట్లాడినటువంటి కోపం ఎందుకు వచ్చిందండి? దేవుని గురించే కదా సందర్భం చెప్పింది కదా, వాళ్ళ స్వభావాలే కదా చెప్పింది, వారి పితల స్వభావమే కదా చెప్పింది కదా, పూర్వ చరిత్రనే కదా చెప్పింది. అబ్రహాంని మీరు మా అబ్రహాము అని అంటున్నారు కదా, ఆ అబ్రహాం ఎక్కడున్నారో తీసుకొచ్చి అక్కడి నుంచే కదా తీసుకొచ్చింది, అక్కడి నుంచే కదా ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చింది. అవునా కదా? వీళ్ళ పితరులు చేసిన అన్ని చెప్పుకుంటూ వచ్చారు కదా, నిజమే కదా. ఇలాంటప్పుడు వీళ్ళు కోపడిపోతున్నారండి. వీరి మాటను కోపంతో మండిపడి అతని చూచి పండ్లు కొరికిరి అన్నాడు. పండ్లు కొరికే లోపం అండి, అర్థం కదా? ఇప్పుడు బాగా గమనించండి, భార్యాభర్తల మధ్య పళ్ళు భర్త కొరికాడంటే అర్థం ఏంటి? భయపడి తెలియదా? అప్పుడు నిజంగా భార్య ఒక్క మాట అని అంతదండి అన్నారనుకోండి, ఏమండి భార్య ఉంటుందండి. అది తల్లిదండ్రులు అయిన వారు పిల్లల మీద ఇట్లా కోపంగా చూసినప్పుడు అర్థమైపోతుంది, పిల్లలు దాక్కుంటారు కదా. ఒక వ్యక్తి నిజంగా మన మాటలు కోపం వచ్చింది అనగానే నిజంగా అతను చంపుతాను అనగానే మనం ఉంటామా? వీని కోపం వచ్చింది ఎందుకని వచ్చి పారిపోవాలనుకుంటాం. అవునా కదా? ఒక సత్యము చెప్పాడు, మీరు సత్యములో లేరన్న ఆయన, నిజమైనటువంటి సాతాను బంధకాలు ఉన్నారు, ముస్కరులుగా ఉన్నారు మీరు అని సత్యము చెప్పినప్పుడు కోపడినప్పుడు నిజంగా ఏంటంటే నిజమైనటువంటి మంచి క్రైస్తవుడు, మంచి క్రీస్తు యొక్క మంచి సైనికుడు అని తెలుస్తామండి. ఇక్కడ ధైర్యంతో నిలబడి ఏమన్నప్పుడు ఏమండి ఏం మాట్లాడారు? అయితే అతడు పరిశుద్ధాత్మ నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచి ఉండుట చూచి, ఆకాశం తెరవబడి ఉండుట, మనిషి కుమారు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచి ఉండుట చూచి ఉన్నానని చెప్పాను. వాళ్ళు చూడు కోపంతో పెద్ద కేకలు వేసి ఏం చేశారంటే రాళ్ళు రివి చంపారు. అంటే కోపపడినప్పుడే, పళ్ళు కొరికినప్పుడే నిజంగా ఏం చేయాలి తెలుసా? చాలామంది అంటున్నారు వివేకంగా తప్పించుకోవాలంటాడు. అవునా? యుద్ధంతో పోరాడుతున్నావు ఏంటి తెలుసా? ఏంటన్నప్పుడు నేను చచ్చిపోయినా ఎవరొకడు ఈ సత్యాన్ని గ్రహిస్తాడు.
అవునా కదండి? పిల్లరా, అక్కడ ఒక పాయింట్ నాకు అర్థం కానిది ఏంటిదన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలుగజేసిందంటే, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎక్కడికెళ్ళాడు? ఎక్కడికెళ్ళాడు? తండ్రికి పరలోకానికెళ్ళాడు. అక్కడ తండ్రి కుడిపక్షం కూర్చున్నాడా? నిలుచున్నాడా? కూర్చున్నాడా? నిలుచున్నాడా? నిజంగా కూర్చుని ఉన్నాడు. నా తండ్రి సింహాసనం కూర్చున్న ప్రకారము నా కుడిపక్షం మేము కూడా కూర్చుందరు. అవునా కదా? ప్రకటన గ్రంథంలో కనపడదు. ఇక్కడ ఎందుకు లేచాడండి? ఎందుకు లేచాడు చెప్పండి? ఏమండి, నిజంగా స్టెఫెన్ గారి ప్రసంగము పోతుంటున్నప్పుడు అండి, ప్రసంగం చేస్తున్నప్పుడు అండి, ఏంటి స్టెఫెను నిజంగా ఇంత ధైర్యంతో మాట్లాడేస్తున్నాడు. అక్కడేమో వాళ్ళు కోపంగా ఉంటారు, చంపుతారు రాళ్ళతో. యూదులు ఎంత కఠినస్తారో తెలుసు కదా. చంపుతున్నా కూడా ఏమండి తల దించకుండా అలంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. ఏమండి, కొన్ని మాటలు జైసల్ గారు చెప్తున్నప్పుడు మనం కూర్చున్న వారు లేస్తాం. ఎందుకు? నిక్కపరుచుకునే మాటలు అవి. దేవుని కోసం నిలబడాలన్న మాటలు వస్తున్నప్పుడు లేస్తామండి. నిజంగా స్టెఫెన్ గారు మాట్లాడుతున్న ఈ మాటలు సత్యాన్ని, ఆ మాటలు తట్టుకోలేక కోపంతో ఉండి మండిపడుతున్నప్పుడు కూడా అస్సలకి ఏంటంటే తగ్గకుండా వీరోచితంగా నిలబడ్డాడేంటి? అవునా కదా? రాళ్ళు వేసేసాడు. అయినా కూడా ఏంటంటే ఏమండి, ఆయన చేసింది చాలా గొప్ప ప్రార్థన అని తెలిసే. తండ్రి ఏంటి, యేసుప్రభా వీరేం చేసినారు ఎరగను కనుక వీరిని చేర్చుకోమని చెప్పి మోకరించి ప్రాణం చేసి ఏమండి ప్రాణాలు కోల్పోయాడు. ఏమండి, ఒకరిని లేపాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. ఏమండి, యుద్ధంలో పోరాడుతున్నప్పుడు దండులో చేర్చుకున్నటువంటి వ్యక్తిని ఏం చేస్తాడు? సంతోషపరుస్తాను. నన్ను దండులో చేర్చుకున్నది క్రీస్తు యేసు ఒక మంచి సైనికుల వల్లే. నా ప్రాణం ఇప్పుడు పోతుంది తెలుసు అతనికి. ఎవరికి తెలుసు? స్టెఫెన్ గారికి తెలుసు. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ముస్కరులు అన్నారు అంటే అలా స్వభావం ఎలాంటిది? చంపేవారని అర్థమనే కదా. వీళ్ళు ఎట్టైనా చంపేస్తారు, కానీ తలదించకూడదు. ఈ సత్యమైన మాటల కోసం ఒకడు ప్రాణం పెడితే ఇది అంత నిజంగా ఈ మాటల కోసం ప్రాణం పెట్టేంత ఉందా? ఇందులో సత్యం ఉందో ఎవరు ఒకరు గ్రహించకపోతారా అని చెప్పేసి ఏంటి సత్యాన్ని చెప్పాడు. సత్యం కోసం ఏంటంటే ప్రాణం పెట్టాడు. ఒక మంచి నిద్రించాడు. ఏమండి, ఆయన చనిపోతే ఒక ప్రాణంతో ఒకరిని లేపాడు. ఎవరు? అక్కడనే అండి ఉన్నారు. ఎవరు? పౌలు గారు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు, మంచి సైనికురాలు. ఈరోజు మంచి సైనికుడు, మంచి సైనికురాలేదండి. చిన్న మాటలు ఏంటంటున్నప్పుడు వెంటనే ఏమండి, చిన్న మాటలు ఏమండి, ఒక బోధకుడు ఒక సత్యాన్ని చెప్పేటప్పుడు అండి ఒక బోధకుడు గద్దించొద్దా? మిమ్మల్ని సరిచేయొద్దా? మీకు నిజాలు చెప్పొద్దా? మీరు చేసే తప్పులు చెప్పొద్దా? అవునా, దాపెట్టుకోవాలనా? అవి ఎన్నాళ్ళని పెట్టుకుంటూ నువ్వు ప్రయోజకుడు కావా? నిన్ను సర్చ్ చేసుకోవా? అవి చెప్తే బోధకుడిని తప్ప? వాటి కోసం మీరు చర్చి బంద్ చేస్తారా? దూరం వెళ్ళిపోతారా? అవునా కదా? ఆలోచన చేయాలి కదా. ప్రేమని దేవుని వల్ల ఆలోచన చేయండి. ఏం జరుగుతుంది? సేవకుడు నేను ఒకరు సరి చేసినప్పుడు ఏమిటన్నప్పుడు దాన్ని సాత్వికంగా తీసుకొని తన జీవితాన్ని సర్చ్ చేసుకున్నాడు. గొప్పవాడవుతాడు తప్ప నన్ను ఏదో అన్నాడని మనసులో పెట్టుకొని నీ మనసులో ఏదో ఉంచుకుంటే నీ జీవితం పతనమైపోతుంది. ఇది సత్యం. ప్రేమని దేవుని వల్ల నిజంగా అండి చాలా బాధాకర విషయం ఉంది. వచ్చిందండి, పెట్టేసేయండి. ఏమండి, ఈ చావు చూసిన తర్వాత నాకు చాలా, ఎందుకంటే ఈ మధ్య 4వ తారీఖున రిజల్ట్ వచ్చిందండి. 4వ తారీఖున రిజల్ట్ వచ్చింది. 4వ తారీఖున నేను ఎవరు గెలుస్తారన్నట్టుగా నేను యూట్యూబ్ ఓపెన్ చేసి రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ గారు చిత్తుగా ఓడిపోయాడు. ప్లస్ వచ్చేసి ఏదైనా కానివ్వండి, ఓడిపోవడం అనకూడదండి. రూల్స్ ప్రకారం ఏంటంటే ఓడవడం గెలవడం అసలుకి అనకూడదు. ఏంటంటే అధికారాన్ని ఇచ్చారు ప్రజలు, పని మనిషిని పెట్టుకున్నారు అంతే. ఒకళ్ళని తీసేసి ఒకళ్ళని పని మనిషి పెట్టేసుకున్నారు అంతే. అవునా కదా? ప్రజలకు మీరు ఏంటంటే అధికారులు కాదు, చేసేవాళ్ళుగా ఉండాలి. అవునా? ఇప్పుడు పెట్టేసిన తర్వాత అండి వాళ్ళ కోపాలు ఏమండి, నిజం చెప్తున్నాను. వీరు ఎవరైతే గెలిచారో వాళ్ళు దాలుడు చేయడము, ప్లస్ గొడవలు పడడం, ఇవన్నీ అల్లరితో అయిపోతున్నాయండి. ఏమండి, ఒకళ్ళకు దెబ్బలు పడుతున్నాయి, ఒకళ్ళు దెబ్బ తింటున్నారని చేస్తున్నారు. కొందరు ఏంటంటే గెలిచిన సందర్భంగా యువత అతను ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. చూడండి, బాగా గమనించండి. పిల్లరా, నేను ఒక విషయం చెప్తాను. గెలిచి సంతోషంగా వారి భార్య పిల్లలతో ఉన్నారు వాళ్ళు.
అవునా కదా? నీవు సంతోషిస్తున్నావు అని చెప్పేసి నువ్వు ప్రాణం పోయింది నీ తల్లిదండ్రులకు వేదన కలగజేసింది. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఏండి ఇప్పుడు చంద్రబాబు కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ కానివ్వండి, లోకేష్ కానివ్వండి వస్తారా? అదే ఎవరు చనిపోయిండండి ఈ మధ్య ఫిలిం సిటీ రామోజీ చచ్చాడు. అక్కడికెళ్ళాడా? ఓయ్! నేనేమంటానంటే అండి మీకైనా జాగ్రత్త క్రైస్తవులకు చాలామంది నేను ఏంటంటే స్టేటస్‌లో చూస్తుంటాను. మనోళ్ళు కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీలు ప్లస్ మనం ఏం చేయాలో తెలుసా అండి? దేవుడిచ్చినటువంటి అధికారాన్ని వినియోగించాలి తప్ప అభిమానాలు పెంచుకోకూడదు. ఏ పార్టీ మీద ప్రేమలు పెంచుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అదే చనిపోతే వాళ్ళ కుటుంబం మొత్తం వెళ్ళింది. అదే పేదవాడు చచ్చిపోయాడు. ఎవరు రాలేదు. ఒకవేళ వచ్చిన అక్కడ లీడర్ వస్తాడు. ఎంత ఇస్తాడండి? మా అంటే ఒక 2,00,000 ఇస్తాడా? ఒక 5,00,000 ఇస్తాడా? నీ తల్లి నిన్ను మోసి, కన్ని, పెంచి ఒక యవ్వనం, ఆ యవ్వనం ఏంటో తెలుసండి? యవ్వనం వయసు 18 సంవత్సరాలు ఉంటాయి కదండి, అంతే కదా? 18 సంవత్సరాలలో ఒక తల్లి తన కుమారుని యవ్వనకాలం పోయిందంటే ఆ బాధని తీర్చే ధనం ఏదుందో చెప్పండి? ఏ అధికారం ఇచ్చినా కూడా వస్తుందేమో చెప్పండి? అవునా కదండి? ఎంత బాధ అంటండి, అంత బాధ. ఇన్నాళ్ళు నిన్ను అంత కష్టంగా పెంచినటువంటి ఆ బాడీ సింపుల్‌గా 2 నిమిషాలలో పోయింది. నీ తల్లి వేదన ఏంటి? నీ తండ్రి వేదన ఏంటి? నీ అన్నదమ్ముల బాధ ఏంటి? నీ అక్క చెల్లెల బాధ ఏంటి? కుటుంబం ఉంటది కదండి. అభిమానం అనేది వెర్రి పట్టకూడదు. చాలా సందర్భాలలో సినిమా హీరోలు కూడా విషయంలో ఏంటంటేనప్పుడు సినిమా చూడడానికి వెళ్ళిపోయండి ప్రాణాలు తీసుకునేవాళ్ళు టికెట్ కోసం ప్రాణాలు తీసుకునేవారు ఉన్నారు. టికెట్ల కోసం దొరకట్లేదని నా నా ఏమంటే ఫేవరెట్ హీరో మొదటి రోజు సినిమా చూడాలి. మొదట చూసేసి ఏమంటే తొక్కిసడలో చనిపోయిన వారు ఉన్నారండి. వచ్చారండి, వచ్చి చూశారా? పరామర్శిస్తారా? వాళ్ళేమో ఇంట్లో ఆనందం కలకల ఉన్నారు. మీ ఇంట్లో ఏమో ఏముంటుందండి? వేదనతో దుఃఖముతో నింపేశావు. ఏమండి బాగా గమనించండి ప్రియులారా, నీ మరణం అనేది బాగా గమనించండి. ఒక క్రైస్తవుడిగా కొన్ని ప్రాణాలను రక్షించడంలో పోతే దేవుడు ఆనందిస్తాడు. కానీ కొంతమంది కోసం ఏంటంటే అభిమానం పెంచుకొని పనికిమాలిన దాని కోసం చేసుకొని ప్రాణాలు పోతే ఉండి అది చాలా దుఃఖకరం, చాలా వేదనకరం. అతడు ఎన్ని సంవత్సరాలు బతిక ఉండాల్సింది? నిజం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు బతికే వయసు అయ్యలేదంత ఆ వయసులో చనిపోవచ్చా? దేవుని చిత్తం లేకుండా అనకండి. అతి దుర్మార్గపు పనులు చేయవాడు మధ్యనే పోతాడు. నిన్ను కని పెంచిన నీ తల్లిదండ్రులను గౌరవించాలి. మొట్టమొదటిగా వారిని ప్రేమించాలి, వారికి లోబడి ఉండాలి, వారిని ఆనందపెట్టాలి. అది జీవితం అండి. ఈ కుటుంబాన్ని ఇచ్చిన పరలోకపు తండ్రి ఏందో ఆయన సంకల్పం నెరవేర్చాలి. స్టెఫెన్ గారు కూడా మరణించాడు. ఎలా మరణించాడో తెలుసా? ఏమండి దేవుడు ప్రేమించిన ప్రజలు మారాలి, మారిన తర్వాత అనేకులను మార్చాలి. పోయినప్పుడు ఏంటంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు. నిజమైన క్రీస్తు ఒక మంచి ఆలోచన ఏంటి తెలుసా? 100 మంది బ్రతకడం కోసం నేను చనిపోవడానికైనా సిద్ధమే, కానీ ఏమండి నా ద్వారా ఏంటంటే ఆత్మ కూడా ఏమిటన్నప్పుడు ఒక్క ఆత్మ కూడా ఏంటన్నప్పుడు ఒక్క మనిషి కూడా చెడిపోకూడదు, చచ్చిపోకూడదు. 100 మంది మార్పు కోసం, ఒక్క మనిషి ఆ మార్పు కోసం నా ప్రాణాలనైనా పోగొట్టుకుంటాను, రక్షిస్తానని. అది క్రీస్తు యేసు నినాదం అండి. ఏంటి తెలుసా? అందరి కోసం నేను ప్రాణం పోగొట్టుకుంటాను, కానీ నా ద్వారా ఎవరే కానీ చెడిపోకూడదు, నరకానికి వెళ్ళకూడదు. అందుకని ఆయన ప్రవర్తన, ఆయన క్యారెక్టర్, ఆయన వచ్చారు అన్నీ చూసుకుంటూనే ఉండిపోయినటువంటి వ్యక్తే ఎవరు? యేసుక్రీస్తు. ఆయనను ధరించుకున్న క్రైస్తవుడు, క్రీస్తు యేసు ఒక మంచి ఏమంటున్నప్పుడు సైనికుడు. ఏమంటే నిజంగా ఇక్కడ ఏమండి ఏదో ఈరోజు వీళ్ళ కోసం ప్రాణాలు పెట్టినట్టుగా చేసి చనిపోలేదండి. ఎలా చనిపోయాడు అన్నప్పుడు ఒక్కరన్నా మారాలి, లోకంలో నుంచి మారాలి. ఈ మారటంలో ఏమండి ఒక్కటి మారినా కూడా ఏమండి నా ప్రాణం పోయినా పర్వాలేదు. అలాగా పౌలు గారు మారారు కదా. పౌలు గారు అందుకని స్టెఫెన్ గారి ఇంటికి తప్ప నేను బాప్తిసం ఎవరికి నేను ఇవ్వలేదంటాడు. ఎవరు? పౌలు గారు. ఎందుకు తెలుసా? ఈయన మాటలు ఆలోచన చేస్తారండి. అక్కడ సైన్యంలో ఉన్నారు,
ఏంటి ఏంటి ఆయన ఆయన మాటలు మాట్లాడుతూ ఇంత ఘోరంగా కొట్టి చంపుతున్నప్పుడు సమ్మతించాడు కదా! అవునా కదా! కొట్టి చంపుతున్నప్పుడు విర్రవీచితంగా మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. ఇది ఒక భయం లేదు. కంటిలో చచ్చిపోతాను భయం లేదు. ఏం లేదు. అవునా కదా! ఏంటి ఇంత తెగింపు? దేవుని మాటల కోసం ప్రాణం పెట్టేంత ఉందా అని తెలుసుకున్నాడండి పౌలు గారు. తెలుసుకున్న వెంటనే దేవుని మహత్యమును, దేవుని ఏవండీ నిజంగా ఆ మహిమను, దేవుని ప్రేమను, క్రీస్తు ప్రాణాన్ని బాగా తెలుసుకున్న తర్వాత ఆయన కూడా ఒకటే గురి. ఆయన కూడా ఒకటే పరుగు. క్రీస్తేసు ఎలా చనిపోయాడో, ఎలా తిరిగి లేచాడో, ఆయన అందరి కోసం చనిపోయాడు. నేను నా సహోదరుని నిమిత్తం ప్రాణం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన లేచి తండ్రి కృపాసనం ఎలా కూర్చున్నాడో, నేను కూడా నా సహోదరుని నిమిత్తం ప్రాణం పెట్టి తిరిగి లేచి క్రీస్తు దగ్గర ఉండాలని చెప్పేసండి. ఆయన జీవిత చరిత్ర మనం చదువుతున్నప్పుడు అండి పౌలు గారి చరిత్ర నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ వెనుకకు తగ్గలేదు. క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు అన్నాడంటే ఈయన క్రీస్తు యొక్క మంచి సైనికుడు. ఏమండి ఆయన ఎప్పుడైతే క్రీస్తు నమ్మి బాప్తిసం పొందాడో 9వ అధ్యాయంలో భాగం అక్కడి నుంచి ఆయన బాగా ప్రతి అడుగు ఆయన జీవిత చరిత్ర రాసుకుంటూ వెళ్ళండి, చదువుకుంటూ వెళ్ళండి. 9వ అధ్యాయంలో ఆయన చిక్కుపడితే 10వ అధ్యాయంలో మన తర్వాత వెళ్ళిపోతే 11, 12, 13వ అధ్యాయం నుంచి ఆయన మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ప్రయాణాలు స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి ఎలాంటి సైన్యంగా మంచి సైనికుడు మారిపోయాడంటే ప్రాణం పెట్టడానికే సిద్ధపడిపోయాడు. ఏమండి ఆయన అన్నటువంటి మాట చివరి మాట ఏమన్నాడు? నేను మంచి పోరాడి తిని. తిమ్మతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయమా 4వ అధ్యాయం 6, 7 వచనాలు. నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుచున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? నేను ఇప్పుడు అక్కడ అండర్లైన్ చేయండి. ఏమంటున్నాడండి? అది కాదు. నేనిప్పుడే ఏంటంటే ప్రాణార్పణము పోయబడుచున్నా అంటే ప్రాణాన్ని పెట్టుచున్నాను, ప్రాణార్పణం చేస్తున్నాను, ఇచ్చేస్తున్నాను. దేనికోసం? ఒక మంచి దేశ సేవకుడు, మంచి దేశ సైనికుడు ప్రాణార్పణం చేస్తాడు తన దేశం కోసం. ఈయన క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు కాబట్టే ఏమండి క్రీస్తు కొరకు, ఏమండి దేవుని కొరకు, తన ప్రజల కొరకు ప్రాణార్పణ పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలం సమీపమైనది. ఆ వెళ్ళిపోయే సమయంలో ఇప్పటివరకు చేసినటువంటి పోరాటం ఎలాంటిదంటే మంచి పోరాటం, మంచి పోరాటం. అందుకని అనేక ఆత్మలను రక్షించాడు, అనేక సంఘాలను కట్టాడు, గొప్ప వ్యక్తిగా మారాడు, 14 పుస్తకాలుగా రాశాడు. లేటుగా వచ్చిన అపోస్తులతో ఏమైపోయాడు? సమానత్వం పొందినటువంటి మహనీయుడే ఏమండి పౌలు గారు. తెలుసా? అంటే క్రీస్తు యొక్క మంచి సైనికుడు ఎలా ఉంటాడంటే తెలుసండి, దండులో చేర్చుకున్నవాడిని సంతోషపరచడానికి, ఈ భూమి మీద అంటే సాతానుతో యుద్ధం చేయడానికి ఏమండి శ్రమ, దుఃఖం, వేదన ఇచ్చినా ఏమండి వీటిని పట్టించుకోడు. తన సహోదరుని ఏమండి రక్షించడు. ఏ ఆత్మ కూడా నశించుట దేవునికి ఇష్టమైన దాని గురించి ఆలోచన చేసేవండి. క్రీస్తు కొరకు ఏమండి ప్రాణం పెట్టినటువంటి, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఏమండి అపోస్తులు అందరూ ప్రాణాలు పెడితేనే ఈరోజు మనకు వచ్చింది ఇది బైబిల్. వాళ్ళు ప్రాణం పెట్టలేదనుకోండి, మనలాగా ఎప్పుడు ఇంట్లో ఉన్నారనుకోండి, ఏమండి ఈ బైబిల్ వచ్చేదా, ఈ మాటలు వచ్చేటా? ఈరోజు మనం అయిపోయింది కదా, తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాం, సువార్తకి వెళ్ళాం, సువార్త పని చేయం, ఏమి చేయం, మళ్ళీ ఇంటికి వెళ్ళేసి తిని పడుకోవడమే జరుగుతుంది. అవునా కదా? ఏంటి మన క్రీస్తు ఒక మంచి సైనికులమా, లేకపోతే సోమరిపోతు సైనికులమా, లేకపోతే దొంగ సైనికులమా, లేకపోతే ఊరికే నామకరణ సైనికులమా? దేనికోసం నీ పోరాటం? అవునా కదా? పోరాడుతున్నాం మనం కూడా. దేనికోసం పోరాడుతున్నాం అంటే అండి తిండి కోసం, గుడ్డ కోసం, ఇంటి కోసం, వాటి కోసం, వీటి కోసం. శ్రమను అనుభవించండి అని అంటే ఈరోజు శ్రమలు అనుభవించడం అయిపోయిందండి. ఏమనుభవిస్తున్నాడు తెలుసా? సుఖాలు అనుభవిస్తున్నాడు. అవునా కదా? క్రీస్తు యొక్క మంచి సైనికులు నాతో కూడా శ్రమ అనుభవించు అంటే ఈరోజు శ్రమ అనుభవించేది ఏ క్రైస్తవుడికి లేదు, ఇంక్లూడ్ నాతో సహా. అనేక శ్రమలు అనుభవించేది లేకుండా పోయింది. అవునా కదా? సుఖాలు కదా, భార్య పిల్లలతో సంతోషాలు, పెళ్ళిళ్ళు, పెటాకులు, వీటి యందు అనుభవిస్తున్నాం, సుఖంగా అనుభవిస్తాం. ఆదివారం వస్తే చికెన్తో అనుభవిస్తాం,
కదా, పెళ్ళిళ్ళల్లో సంతోషంగా అనుభవిస్తాం, అన్నీ అనుభవిస్తాం. శ్రమలు మాత్రం క్రైస్తవునికి నేడున్న క్రైస్తవులకు లేదు. గమనించండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల జీవిత చరిత్ర, ఏమండి 12 మంది జీవిత చరిత్ర గాని, తర్వాత స్టెఫెన్ గారి జీవిత చరిత్ర గాని, తర్వాత యాకోబు గారి చరిత్ర గానివ్వండి, అలాగా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తులు ఎవరైనా గాని, భక్తుల చరిత్ర గానివ్వండి, ఏవండి వాళ్ళు ఆ కష్టాలు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో అంటే రెండో పత్రిక 11వ అధ్యాయం చదవండి. వాళ్ళ శ్రమలు, బాధలు, వేదనలు లేని దేనికోసం తెలుసా? కనపడనండి దుష్ట శక్తులతో పోరాడుతున్నారు, శ్రమ అనుభవిస్తున్నారు. కానీ అందుకని అనేకులను రక్షించారండి మొదటి శతాబ్దం. అందుకే 3000 మంది, 4000 మంది, 5000 మంది విస్తరించింది. ఒక చిన్న ఊరిలో నుంచి ప్రపంచ దేశాలకు స్థాయికి ఎదిగిపోయిందంటే అపోస్తులలో. వాళ్ళు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు. ఈరోజు ఏ సైనికుల్లో ఉన్నావు? మనం కూడా ఒక నామకార్థ సైకిల్లో ఉన్నావా? దొంగ సైకిల్గా ఉన్నావా? అంటే దొంగ సైకిల్ అంటే, సైనికులు అంటే ఇన్నే దేవుళ్ళలో ఉంటాం, చేసే కార్యాలన్నీ మనల్ని లోకంలో చేస్తూనే ఉంటాం. వాళ్ళందరూ దొంగలు అని అర్థం. క్రీస్తు యేసు యొక్క దొంగ అపోస్తులులు. అవునా కదా? కదా? అలాగున్నామా? లేకపోతే ఒక పౌలు గారు, ఒక పేతురు, ఒక యోహాను, ఒక స్టెఫేను, ఒక యాకోబు, కదా, ఒక మరియా, ఎలిజబెత్, కదా, ఇంకెవరు స్త్రీలలో? ప్రిస్కిల్లా, కదా, వీళ్ళందరూ ఉన్నారు. ఇలాంటి జీవితాలతో కలిసి ఉంటే మీరు కూడా క్రీస్తు యేసు ఒక మంచి సైనికురాలుగా ఉంటారు. అవునా? లేకపోయిందనుకోండి, ఏమండి, కన్ను మూసి ఒక రోజు వస్తుంది. ఈరోజు ఒకళ్ళ మరణం, రేపు మన మరణం. అది ఎప్పుడో వస్తుందో తెలియదు. అప్పట్లోపు ఏమండి మనకు పరదేశి రాకపోయిందా, అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి మీరందరూ క్రీస్తు యేసు ఒక మంచి సైనికుల పోరాటంలో దుష్టుని శక్తులతో వాని బానిసతో ఉన్నటువంటి అనేకమైన అమాయక ప్రజలను రక్షించాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పవిత్రమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ పిల్లలకు నైనా మీ మాటలు తెలియజేశాను. విని విడిచిపెట్టకుండా విన్న వాక్య ప్రకారంగా జీవించే జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని క్రీస్తు యేసు వారి పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి, అందరికీ వందనాలు.